నేచరే కాబట్టి మరి మాకు వేరే ఆల్రెడీ ఉన్నా కూడా ఇస్తానని చెప్పాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను పరిచయం చేసుకోవడానికి నా యొక్క లైఫ్ స్టోరీ, నా టెస్ట్ మోని వినడానికి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి వెల్కమ్ చెప్తూ, సార్ నా పేరు వచ్చి సుబ్బారావు. నేను మాది సొంత ఊరు వచ్చి కొండమల్లేపల్లి, నల్గొండ డిస్ట్రిక్ట్. నేను ప్రస్తుతం ఒక 2002లో గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది. దానికంటే ముందు చాలా పేదరిక కుటుంబం, అంటే మధ్యతరగతి కుటుంబాలకి మరియు కిందకి అలాంటి కుటుంబంలో మా నాన్నగారు, మేము ముగ్గురు అన్నదమ్ములం, ఇద్దరు చెల్లెళ్ళు, మరి నేనే ఇంటికి పెద్ద. సో మా కుటుంబాల్లో అప్పటి వరకు ఎవరికి కూడా ఆ, పెద్ద స్థాయి లైఫ్ అనేది ఊహించలేము. అందరూ కూడా ఏదో చిన్న చిన్న కూలి నాలి చేసుకుంటూ బ్రతుకుతున్నట్టు, మా నాన్నగారు కూడా పెద్ద చదువు లేకపోయినా ఒక వ్యవసాయ ఒక ఒక వ్యాపారం, అంటే బట్టల క్లాత్ బిజినెస్ బిజినెస్ అనేది ఒక చిన్న పెట్టుబడి పెట్టి బిజినెస్ చేసుకుంటుండేవాడు. ఆ తరుణంలో మరి నేను మల్లేపల్లిలో మరి అందరూ స్కూల్ పంపిస్తే, ఆ స్కూల్లో చదువు వెళ్తున్నప్పుడు నాకు బాగా ఎందుకో గానీ అప్పుడు కొంచెం చదువు మీద ధ్యాస లేదు. తర్వాత టీచర్లు నాలో ఉన్నటువంటి విషయాన్ని గమనించి ఈ పిల్లవాడికి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కొంచెం వాళ్ళు కేర్గా తీసుకొని నేను చదవటం స్టార్ట్ చేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ పెరగడం జరిగింది. అలా చదువుకుంటూ మరి ఒకానొక దశలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా పేరెంట్స్కి, మా చుట్టాలు, బంధువులు అందరూ కూడా ఎవరికి ఈ చదువుతే జాబులు రావు, చదువున్న వాళ్ళందరూ కూడా ఆ, ఎవరు జీవితంలో సక్సెస్ కావట్లేదని చెప్పి మరి మా నాన్నగారికి చెప్పి, కొండయ్య గారు మరి చదువు మానిపించేసి ఏదన్నా లాడ్జీలో కానీ, అంటే మా చుట్టాల పిల్లలు చాలా మంది గుంటూరు, హైదరాబాద్, ఇక్కడ కొంతమంది హోటల్లో, లాడ్జీల్లో ఉంటే ఒక 3000 4000 నెలకు వచ్చేవి. అది నీకు కొంత ఉపయోగపడుతుంది, లేదా నీకు కూడా పెద్ద చదువు రాదు, రాయటానికి రాదు కాబట్టి బిజినెస్ తీసుకెళ్ళు, నీకు ఏదైనా పేర్లు రాయటం అవి పనికి వస్తుందని చెప్తే, మరి నన్ను కూడా చదువు మానిపించడానికి ఆయనకు అడిగాడు ఒకసారి, మరి ఏంటి ఇలా అంటున్నారు. అడిగినప్పుడు ఆ క్షణంలో నేను చదువుకుంటాను, నన్ను చదివించు, ఉద్యోగం కోసం ఆ రోజుల్లో నేను చెప్పడం జరిగింది. సరే ఉద్యోగం వస్తే రాదు కానీ నేనైతే నీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చదువుకుంటా అని చెప్పి మరి ఆ, ఆ, ఆయన ప్రయత్నాన్ని విరమింపజేసి, చదువు కోసమే నేను చదువుతాను, నీ నమ్మకాన్ని వమ్ము చేయని చెప్పగానే ఆయన యాక్సెప్ట్ చేసి నన్ను చదివించడం జరిగింది. అలా నేను ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బిఈడి. సో ఎంతో మంది, ఒక వ్యక్తి నేను గవర్నమెంట్ జాబ్ రాదు లేదా బీఈడి కొట్టలేవని చెప్పి మా బంధువులు అతను చాలా చులకనగా మా నాన్నని బాగా ఇన్సల్ట్ చేశాడు. నాకు కూడా బాగా ఇబ్బంది అనిపించింది. ఒక్క మాట, నిజంగా కూడా నేను ఈరోజు నేను ఇన్ని సంవత్సరాలు నా లైఫ్లో, ఇప్పుడు ప్రజెంట్ 45 46 ఏళ్ళ వయసు. మరి ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం కసి అన్నమాట. ఒక వ్యక్తి నన్ను బాగా అవమానించాడు. మా నాన్న, నాకు జన్మనిచ్చిన నాన్నను, మా పేరెంట్స్ ముందు, మా అమ్మను ముందు ఆ, వేడికేడ వస్తుంది, వీళ్ళు చదువు చదువు అదే ఇవి కొట్టలేడు, ఫ్రీ సీట్ కొట్టలేడు, జాబ్ కొట్టలేడు అని చెప్పి చాలా హేళనగా మాట్లాడాడు. ఆయన ఎందుకు మాట్లాడి నాకు తెలియదు కానీ ఆయన నేను నెగిటివ్ తీసుకోలేదు, కానీ ఆయన ముందు నేను సాధించాలని చెప్పి ఆ, మరి ఏదో నా మనసులో అయితే అక్కడ ఉండేది. అట్లా ఆ రోజు నుంచి ఆ కసి పెంచుకొని కష్టపడి చదివి ఆ రోజుల్లో బీఈడి సీట్ కొట్టడం అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే. మరి బీఈడి సీట్ ఫ్రీగా కొట్టి తర్వాత మరి రెసిడెన్స్ స్కూల్లో పోస్టులు పడితే మరి నేను అప్లై చేసి గవర్నమెంట్ జాబ్ కూడా 2002లో నేను గవర్నమెంట్ జాబ్ కూడా కొన్ని లక్షల మంది పోటీ పడి మరి ఆ జాబ్ తీసుకోవడం జరిగింది. అప్పుడు జాబ్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా, నాకు కూడా హ్యాపీగా అనిపించింది. మరి మా పేరెంట్స్ తర్వాత చుట్టాలు, బంధువులు అందరూ కూడా ఆ, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. జాబ్ వస్తే మరి ఎవరికి లేదు అప్పటి వరకు మా మా తాత ముత్తాతలకి ఎవరికి లేదు, మా బంధువుల్లో కూడా చాలా మందికి జాబ్ అనేది అసలు లేదు. ఒక గవర్నమెంట్ జాబ్ అనేది ఏదో చిన్న చిన్నవి చేసుకుంటూ కూలీని అనుకుంటున్నారు. ఆ విధంగా నా ప్రయాణం ఉద్యోగంలో సాగింది. మరి చాలా చిన్న స్థాయి కుటుంబం కాబట్టి ఎన్నో ఆశలు, కోరికలు. మరి ఉద్యోగం వస్తే ఆ, చాలా పెద్ద జీవితం, అంటే టర్న్ అయిపోద్ది, లైఫ్ మారుతుందని నేను కూడా అనుకున్నా. అనుకుంటూ ఆ విధంగా నేను సాగించాను. సరే, ఉద్యోగంలో వెళ్ళిన తర్వాత మరి నాకు కొంచెం ప్యాషన్ కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్. తర్వాత ఆ విధంగా ప్రొఫెషన్ని నేను మహబూబ్నగర్ జిల్లా నుంచి దగ్గరగా అనేక ప్రాంతాల్లో ఫ్యామిలీని తీసుకొని మరి నేను ఆ జాబ్ వచ్చిన వెంటనే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. తర్వాత నాకు ఇద్దరు పిల్లలు. సో ఆ ఫ్యామిలీని తీసుకుని నేను ఉన్న ఊరిని వదిలిపెట్టి ఈ 23 సంవత్సరాలు కూడా మరి
వివిధ ప్రాంతాల్లో సుమారుగా ఒక 7, 8 ప్లేసుల్లో జాబ్ చేయటం జరిగింది. సో, నేను ఫస్ట్ నుంచి కూడా నాకు బాగా డ్రీమ్స్ ఎక్కువ, కష్టపడాలి నేచర్ ఎక్కువ, హెల్పింగ్ నేచర్ 10 మందికి బాగుండాలి, గొడవలకు దూరంగా ఉంటాను. సో, అది అలాంటి నేచరు ఏదైనా బాగా హెల్పింగ్ చేయాలి. కష్టపడాలి. ఈ వయసులోనే కష్టపడకపోతే మళ్ళీ తర్వాత మనం ఒక 60 ఏళ్ల తర్వాత కష్టపడాలన్నా మనకు బాడీ సహకరించదు గాబట్టి, ఏది ఏమైనా సరే ఏదో విధంగా ఎదగాలి. ఆ ఎదుగుదలలో నలుగురికి హెల్ప్ ఉండాలి అనే టైపు నేచర్ నాది సార్. ఎందుకో గాని ఎందుకంటే అది ఆ చిన్న స్థాయి నుంచి వచ్చాం గాబట్టి, ఎవరు గూడా మన వల్ల ఇబ్బంది పడగూడదు. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినా గూడా మనం తల వంచుకొని పోవాలి. సరే వాళ్ళకి కాలమే పరిష్కరిస్తది చెప్పి అలా సర్దుకుపోయేటువంటి మనస్తత్వంతోటి నేను వెళ్ళిన తర్వాత ఆ ఉపాధ్యాయ వృత్తిలో గూడా చాలా కమిట్మెంట్‌గా ఎవరు మిగతా వాళ్ళు ఎలా ఉన్నా మనకు సంబంధం లేదు. మనం వచ్చింది మనం ఎవరైతే నమ్ముకున్నారో పిల్లలు ఆ పేద బిడ్డలు ఆళ్ళంతా గూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు గురుకులాల్లో వస్తారు. చాలా మందికి ఆర్థికంగా ఇబ్బందుల వల్లనే మన దగ్గర పిల్లలు జాయిన్ చేస్తారు. సో, వాళ్ళ యొక్క నేను ఎలా అయితే చిన్న స్థాయి నుంచి నేనైతే జాబ్ తీసుకున్నానో, వాళ్ళకి గూడా అలాంటి ప్రొఫెషన్‌లో వాళ్ళు గూడా మంచి స్థాయిలో ఎదగాలంటే భవిష్యత్తులో వాళ్ళని గూడా అదే కమిట్మెంట్‌తో నేను చెప్పడం జరిగేది. చాలా కమిట్మెంట్‌గా చాలా అసలు ఎవరు వచ్చినా రాకపోయినా ప్రైవేట్ స్కూల్‌లో ఎలా అయితే ఉంటదో, నాకు నేను ఆ విధంగా చెప్పేది. అంతా పని చేసేవాడిని. సో, తద్వారా నాకు పిల్లల దగ్గర మంచి పేరు, టీచర్‌లో గూడా కొంచెం మంచి పిల్లవాడు వర్క్ చేస్తాడని జెప్పి కొంత పేరుండేది. సో, అట్లా నేను ఆ వృత్తిని పవిత్రంగా నేను స్వీకరించాను. అలా చేస్తూ కానీ నా లైఫ్‌లో జీతం అందరిట్లాగానే కామన్‌గా వస్తదక్కడ. వర్క్ చేసినా, వర్క్ చేయకపోయినా, కమిట్‌గా పని చేసినా, చేయకపోయినా అది ప్రభుత్వ జాబ్ గాబట్టి, సరే అటు ఇటు అయినా గూడా వాళ్ళు కొంతమంది వాళ్ళలాగానే మనకు ఏది ఏమైనా సరే నా పని నేను చేసుకుంటూ పోయేవాడిని. పెద్దగా ఎవరి గురించి పట్టించుకోకపోయేది. సో, నాకు ఏ వృత్తి వచ్చినా నేను టీచర్‌గా ఉన్నాను. చిన్న క్లాసులు చెప్పేవాడిని, పెద్ద క్లాస్ చెప్పినా, లెక్చరర్‌గా చెప్పినా, తర్వాత వైస్ ప్రిన్సిపల్‌గా ఇట్లా ప్రెజెంట్ ఇట్లా ప్రస్తుత ప్రిన్సిపల్‌గా ఇట్లా ఎన్నో పాత్రలు చేసినా, ఏ పాత్ర తీసుకున్నా గూడా ప్రిన్సిపల్‌గా గూడా నేను గతంలో మద్దూరు స్కూల్‌లో పనిచేసినప్పుడు నా పిల్లలే ఫస్ట్ రావాలి. నా పిల్లలే టాప్ ఉండాలి అన్నిట్లలో. 5 ఏండ్లు అసలు ఫ్యామిలీ గూడా భార్యాభర్తలు ఇద్దరం గూడా డాడీ, మమ్మీ అని జెప్పి మమ్మల్ని పిలిసేవాళ్ళు. మాక్సిమం పిల్లలంతా గూడా మమ్మల్ని మమ్మీ, డాడీ అని పిలిసేవాళ్ళు. సారు, మేడం అని తక్కువ. సో, అట్లా మేము ఆ పిల్లలతోటి మరి వాళ్ళంతా గూడా మనల్ని నమ్ముకొనొచ్చి వదిలిపెడతారు గాబట్టి, వాళ్ళకి అమ్మ, నాన్నగా వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా గూడా ఇంటికి గూడా పంపియకుండా పిల్లల్ని మీకు అవసరం లేదు మేమున్నాం. మీరు ఇంటికాడ ఏం జేస్తారు? అట్లా ఒక డెడికేట్‌గా వర్క్ చేసేది సార్. నేను ఆ విధంగా పనిచేస్తూ మరి తరుణంలో ఈ 23 సంవత్సరాల్లో ఒకానొక రోజు నాకు గూడా ఒక ఆలోచనొచ్చింది. మరి పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. వచ్చినటువంటి సాలరీ సరిపోవట్లేదు. పిల్లలు పెరిగిండ్రు. ఏ మరి ఈ ఉన్న దాంతోటి అంటే బయట వాళ్ళకి ఎలా ఉంటదంటే రూ. 1,00,000 పైబడి ఇన్‌కమ్ వస్తున్నసరికి ఓకే. పర్వాలేదు బాగున్నారు. వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. అంటే హ్యాపీ అని మీద కాదు. వీళ్ళు రిచ్ ఫ్యామిలీ లాగా చూస్తారు. కానీ మనకు ఆడ ఉండే వాళ్ళకి తెలుస్తుంటది. సో, బయట వాళ్ళకి వాస్తవం గూడా కొద్దిగా కంఫర్ట్ జోనే. పెద్ద బయట వాళ్ళతో పోలిస్తే రూ. 1,00,000 వచ్చేవాళ్ళు ఇప్పుడు మా కాలనీలో చూసినా గూడా ఒకరో ఇద్దరో ఉన్నారు అంతే. ఎక్కువ మంది 98% రూ. 1,00,000 పైబడి ఇన్‌కమ్ తీసుకున్నోళ్ళు నెలకు ఎవరు లేరు. సో, వాళ్ళతో పోలిస్తే బెటరే గదా! అనిపించేది. కానీ నా డ్రీమ్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ గావట్లేదు. సో, మా వయసు కష్టపడ్డానికి ఉంది. ఇంకా ఏదన్నా సెకండ్ సోర్స్ ఇన్‌కమ్ రావాలి. ఈ 23 ఏళ్లలో నేను సాధించాలని చాలా ఉన్నాయి. నాకు గూడా ఫారిన్ ట్రిప్స్ పోవాలని. ఉన్నంత సాలరీ మొత్తం గూడా పిల్లల చదువు కోసం నేనేది ఏ విధంగా చదువుకున్నానో వాళ్ళు గూడా విలువలతో కూడినట్టు చదువు ఇప్పిద్దామని మంచి మంచి కాలేజీలు సెర్చ్ చేసి, చదువు కంటే ముందు విలువలు, క్రమశిక్షణ వీటిని నేర్పేటువంటి కాలేజీలు ఎతికి వాళ్ళలో జాయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేసేది. ఆ పిల్లలకు కూడా అదే విలువలు నేర్పి వాళ్ళని ఇప్పటి వరకు బీటెక్ ఆ స్థాయి వరకు పెంచడం జరిగింది. ఇద్దరు మగ పిల్లలు. ఆ పిల్లలు ఇద్దరు కూడా ఇప్పుడు ప్రెజెంట్ చదువుతున్నారు. ఇప్పుడు ఉన్న సాలరీలో దాదాపు 55 పైబడి సాలరీ వాళ్ళకే పోతుంది. సో, రిమైనింగ్ దాంట్లో నేను ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతూ ఒక ఈఎంఐలతోటి ఒక ఇల్లు కట్టుకోవడం జరిగింది సార్ మల్లెపల్లిలో. తర్వాత ఒక కార్ తీసుకోవడం జరిగింది ఈఎంఐలోనే. సో, అట్లా నేను కొంచెం ఈ చిన్న చిన్న లైఫే తప్ప జీవితంలో నా దగ్గర చదువుకున్న పిల్లలు ఈరోజు ఎంతోమంది బయట దేశాలకు వెళ్తుండ్రు. కొంతమంది రాజకీయంగా, కొంతమంది ఎంఆర్ఓలు, డాక్టర్లు, ఇంజినీర్లు వాళ్ళు మాత్రం ఒక 2,00,000, 3,00,000, 4,00,000 పర్ మంత్ ఇన్‌కమ్ తీసుకుంటూ చాలా పెద్ద స్థాయిలోకి ఎదుగుతున్నారు. మరి అంటే ప్రతి మనిషికి ఆశ ఉంటది గాబట్టి, వృత్తి మంచిదే. చాలా నోబెల్ ప్రొఫెషను. కానీ ఆర్థికంగా మాత్రం ఎవరైనా సరే ఏదైనా ఆపదలున్నప్పుడు అడిగినప్పుడు నా దగ్గర మాత్రం డబ్బులు మిగలట్లేదు. ఏదో 10,000, 20,000 తప్ప లక్షల రూపాయలు వాళ్ళకేదైనా హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నేనేమనుకున్నానంటే సక్సెస్ అంటే యెస్ మనం ఒకటి సాధించాము.
ఇంతే కదా అనుకున్నా. నేను ఒకరోజు సినిమా చూసిన తర్వాత, మహేష్ బాబు సినిమా చూసిన తర్వాత, సక్సెస్ అంటే ఫుల్ స్టాప్ ఉండదు, కామా మాత్రమే. ఈ సక్సెస్ ఈజ్ ఎ జర్నీ అని చెప్పాడు అతను. నాకు నిజంగా అది లేట్‌గా చూసాను ఆ సినిమా. తర్వాత సక్సెస్ అంటే అట్లనే అనుకున్నా నేను. ఒకటి సాధించాం గదా! ఇంక సరిపోద్ది గదా! ఇదే గదా జీవితంలో ఇదే అనుకున్నా నేను. కానీ సా మరి తర్వాత నాకు ఈ మధ్య కాలంలో సక్సెస్ యొక్క మీనింగ్ అనేది ఫుల్ ఫార్మ్ క్లియర్‌గా అర్థమైంది. ఎలా అంటే ఏదైనా ఇబ్బందులున్నప్పుడు, ఎవరైనా నిన్ను చేయి అడిగినప్పుడు, వాళ్ళ యొక్క ప్రాణస్థితిలో ఉన్నప్పుడు, ఒక 5,00,000 నేను అడిగినప్పుడు, హాస్పిటల్‌లో ఉన్నారు, ప్రాణం పోయేటట్టుగుంది. అడిగినప్పుడు ఇచ్చేటంత డబ్బు మన దగ్గర అకౌంట్‌లో ఉండాలి. లేదా అదే వ్యక్తి ఆ వ్యక్తి కాకుండా మనం ఒకవేళ హాస్పిటల్‌లో ఉంటే, మనం 5,00,000, 10,00,000 కావాలనుకున్నప్పుడు, ఎమర్జెన్సీగా కావాలనుకున్నప్పుడు, మన దగ్గర ఆ డబ్బుందా? ప్రస్తుతం లేదు. అదే ఒకవేళ సక్సెస్ అంటే మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి భరోసా, బాధ్యతగా భరోసా ఇచ్చేటువంటి అవకాశం ఉందా? నేను చేస్తున్న వృత్తిలో ఉందా లేదా నేను రీసెంట్‌గా నేను తెలుసుకోవడం, నేనెందుకు వచ్చానది నాకు మీ అందరికి చెప్తున్నా సార్. దయచేసి వినండి. ఒక పర్పస్ లేకపోతే, ఒక మంచి లక్ష్యం లేకపోతే ఏది గూడా అంత సీరియస్‌గా తీసుకోము. సో, నేనెందుకు ఇంత సీరియస్‌గా వెస్టేజ్‌ని ఎందుకు టేకప్ చేశానంటే, నాకు క్లియర్‌గా అర్థమైపోయింది నాకు. ఫ్యూచర్ ఇంతవరకు చేసింది ఓకే. నేనెంత ప్యాషన్‌గా చేశాను. ఎప్పుడు కూడా నా ప్రొఫెషన్ నేనెప్పుడు కూడా విమర్శించను. ఇప్పుడు ఫర్దర్ గూడా విమర్శించను. అది గొప్పది. కానీ ఒక అవకాశం దాన్ని అంటే నెక్స్ట్ బెటర్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని ఎదగాలనేది మా ప్రొఫెషన్‌లో ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారే నాకు ఆదర్శమయ్యింది. ఈ మధ్య కాలం నేను తీసుకున్న. వారు అవకాశం వస్తే రాష్ట్రపతి దాకా ఎదిగాడు. ఉపాధ్యాయ వృత్తిని గౌరవిస్తూ ఈరోజు ఆయన రాష్ట్రపతి దాకా ఎదిగాడు. అలా ఎంతోమంది, రజనీకాంత్ గారు చూసుకుంటే మనం, ఆయన కండక్టర్ నుంచి ఈరోజు సూపర్ స్టార్‌గా ఎదిగాడు. సో, వాళ్ళందరూ కూడా అవకాశం వస్తే, బెటర్ ఆపర్చునిటీ వస్తే ముందుకు వెళ్లారు. సో, నాకున్నటువంటి ఈ ఎందుకు రావడం జరిగిందంటే, ఈరోజు ఎంతోమంది నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, సార్ కొంతమంది పిల్లలు కొంతమంది పిల్లలు సెట్ అయ్యారు లైఫ్‌లో. కొంతమంది, సార్ నాకేదైనా జాబ్ ఉంటే ఇప్పించండి. చాలా ఇబ్బందిగా ఉంది. ఫ్యామిలీ గడవటం ఇబ్బందిగా ఉంది. మ్యారేజ్ చేసుకొని. కొంతమంది అన్‌మ్యారీడ్ పిల్లలు, సార్ జాబులు చదువుతున్నాం సార్ 4, 5 ఇయర్స్ నుంచి ఉద్యోగాలు రావట్లేదు. ఇంకేదన్నా అవకాశం ఉంటే చూడండి సార్ అని చెప్తే, ఇవ్వాలని ప్రేమున్నా నేనిచ్చే పొజిషన్‌లో ఆ పోస్ట్‌లో లేను. సో, అలా నాకు ఇదొక పాయింట్. నేను వెస్టేజ్‌ని ఇంత బలంగా చేయడానికి గల కారణం, ఇంత గుండెల్లో దింపుకోవడానికి కారణం, ఏనాడు నిర్లక్ష్యం పోవడానికి కారణం, ఈ ఈ పాయింట్స్ నాకు నా జీవిత అంటే నేను పూర్తిగా దీని వైపు టర్న్ కావడానికి ఇవి ఒక కారణం. అదే విధంగా నేను ఒక మీటింగ్ విన్న తర్వాత, ఒకవేళ నేను లేకపోతే ఒకరోజు 6 నెలలు నేను హెల్త్ బాలేక మెడికల్ లీవ్‌లో 3 నెలలు మెడికల్ లీవ్‌లో ఉన్నా, 3 నెలలు ఏదో స్కూల్‌లో ఉంటూ పనిచేశాను. ఒక 3, 4 మంత్స్ నాకు సాలరీ రాకపోయేసరికి ఈఎంఐలు కట్టుకున్న వాళ్ళు, చిట్టీలు వాళ్ళు ఈ పిల్లల ఫీజులు ఇవన్నీ కూడా కట్టలేని పరిస్థితి వచ్చేసరికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు, అప్పులు చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. 3 నెలలు లేకపోతేనే నా కుటుంబం మరి రూ. 1,00,000 పైబడి వస్తున్నా గూడా, ఇద్దరు కలిపి ఒక 1,70,000 వస్తున్నా గూడా ఫ్యామిలీ అంతో ఇంతో ఇబ్బంది పడితే పరిస్థితుంది. ఒకవేళ మనమే అంటే ప్రెజెంట్ 3 నెలలు లేకపోతే ఇలా ఉంది. మనం అసలు ఒకవేళ అనుకోకుండా ఏదైనా రిస్క్ జరిగినా గూడా ఎంతో కళ్ళ ముందు చూస్తున్నాం. ఏం జరుగుద్దో తెలవదు. రేపనేది రూపు లేదు. సో, అలాంటి పరిస్థితుల్లో మనం ఒకవేళ అనుకోకుండా జరిగితే ఈ కుటుంబం మరి నన్ను నమ్ముకున్నటువంటి కుటుంబం అంతా గూడా వీధిన పాలవుద్ది. సో, ఒక దోస్తు గూడా చెప్పేవాడు చాలా మంది ఫ్రెండ్. ఒకే ఆదాయం మీద ఆధారపడొద్దు సుబ్బారావు. మరో ఆదాయం ఏదైనా ఉన్నట్లయితే ఏదన్నా చెయ్యి. ప్రత్యేకం చెయ్యి అంటే, నాకెందుకో ఫస్ట్ నుంచి ఆ జాబ్ మీద కమిట్మెంట్ తోటి పెద్దగా నేను బయట వైపు ఆలోచించలేదు. ఒకవేళ ఆలోచించినా కూడా సెట్ కావట్లేదు. సో, అట్లా చిన్నయి నేను ఎంఎస్ఆర్ గారు ఇద్దరు కలిసి హైదరాబాద్ హోటల్‌లో పెట్టినాం. అది లాస్ వచ్చింది. సో, ఇట్లాంటి కొన్ని బిజినెస్‌లు పెట్టుబడి పెట్టేయన్నీ కూడా వద్దనుకోని, ఇక ఉన్న దానితోటే సర్దుకుపోతూ, కానీ చేయాలనే తపన. వయసయిపోతుంది. ఇంకా ఏదో చేయాలి నా కుటుంబానికి. సో, ఎప్పుడైతే ఒక ఫ్రెండ్ చెప్పినటువంటి మాట, లేదా ఒక మీటింగ్‌లో తెలుసుకున్న మాట, నేను ఇంత బలంగా వెస్టేజ్‌ని ఇంత బలంగా చేయటానికి కారణం ఇవన్నీ. అదే విధంగా ఎంతో మందికి విద్యార్థులకి ఇవ్వలేకపోతున్నా. నా ఫ్యామిలీకి నేనే అనుకోకుండా ఎవరన్నా నా చుట్టాలు, బంధువులు డబ్బులు అడిగినా గూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా. ఒకవేళ నేనే ఇబ్బందుల్లో ఆ పరిస్థితిలో ఉంటే, మరి నేను గూడా నన్ను గూడా ఆ టయానికి డబ్బులు దొరకకపోతే నా ప్రాణం గూడా పోయే ప్రమాదం ఉంది. నేను లేకపోయినా గూడా నా కుటుంబం బ్రతకటువంటి పరిస్థితి, చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఎందుకంటే ఇంత సాలరీ వస్తేనే గడవలేని పరిస్థితి ఉంటే వాళ్ళకు, ఈరోజు మా మేడం ఒకవేళ 20, 30 వచ్చే సాలరీ తోటి లైఫ్ అంతా గడవాలంటే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు గాబట్టి, సో, నాకు ఇవన్నీ ఆలోచిస్తే యెస్, ఏదో ఒకటి చేయాలని జెప్పి గొప్ప ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్న తరుణంలోనే నాకు ఈ అవకాశం వచ్చింది. మా బామర్ది రూపంలో, వైఎస్ఆర్ గారి రూపంలో వచ్చి దీని గురించి చెప్పగానే, సరే ప్రొడక్ట్‌లని జెప్పి నేను ప్రొడక్ట్‌లు కొన్ని వాడాను. నాకు చాలా నచ్చినియి ఆ ప్రొడక్ట్‌లు.
వాడిన తర్వాత నాకు హెల్త్ పర్పస్ సంబంధించిన కూడా ప్రొడక్ట్స్ వాడుకొని చాలా కొంత రికవర్ అనిపించింది. హైదరాబాద్లో ఒక మీటింగ్ అని చెప్పి హైదరాబాద్లో మీటింగ్ వెళ్ళి బలవంతంగా మేము ఇలాంటి పోయిన సంవత్సరం ఇదే ఏప్రిల్ నాకు తెలిసి స్కూల్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ 26, 27 తారీఖులో మేము వెళ్ళి ఆ మీటింగ్లో కూర్చున్న తర్వాత కింద కూర్చొని అసలు పూర్తిగా విన్న తర్వాత ఏదైతే నేను కొంచెం పెట్టుకున్నటువంటి ఆ ఉన్నాయో అక్కడ వచ్చిన వ్యక్తుల్లో చాలా ఒక రెండో తరగతి చదువుకున్న ఆయమ్మ 4.5 లక్షలు వస్తుంది మరి అన్నప్పుడు నా జీతం చాలా చిన్నగా అనిపించింది. సో అక్కడ వచ్చినటువంటి ఒక స్టూడెంట్, ఒక రిటైర్డ్ ఎంప్లాయ్, ఒక గవర్నమెంట్, ఒక హౌస్ వైఫ్, ఇలా ఎంతో మంది వాళ్ళ యొక్క ఆ మాటలు విన్న తర్వాత, కంపెనీ ప్రొఫైల్ విన్న తర్వాత, అమ్మ ఎవరో మాట్లాడుతుండ్రు, వాళ్ళ యొక్క మాటలు ఆ మొత్తం విన్న తర్వాత నాకు బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో డబ్బులు కట్టేది లేదు, ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు, మనం మోసపోయేది లేదు. సో దీంట్లో అన్ని కూడా ప్రొడక్ట్ బేస్, ఇది కొత్త టైప్ బిజినెస్ గా అనిపించింది. ఇప్పటి వరకు మనం అన్ని కూడా డబ్బులు కట్టించేది, మోసం చేయటం, ఇవన్నీ అనిపించిన తర్వాత ఎస్ దీంట్లో నాకు క్లియర్ కట్ గా దీంట్లో ఒక ఎథిక్స్, విలువలతో కూడినటువంటి బిజినెస్ ఇది. మనం బాగుపడుతూ నలుగురిని మనం గెలుస్తూ నలుగురు గెలిపించే అవకాశం ఇందులో ఉందనిపించింది. ఎస్ మనకు ఏదైతే నేను ఇవన్నీ ఉన్నాయో చూడండి, ఇవన్నీ దానికి సంబంధించిన అన్ని కూడా ఇందులో ఉన్నాయి. సో నా స్టూడెంట్స్ కి నేను ఇందులో హెల్ప్ చేయొచ్చు, నా బంధువులకి హెల్ప్ చేయొచ్చు, నా ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయొచ్చు, మనం దీని ద్వారా ఒక అవకాశం ఇప్పించవచ్చు. సో దీంట్లో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత, ఒక 1 or 2 years చేసిన తర్వాత ఇందులో పుష్కలంగా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు మన అకౌంట్ లో ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది. సార్ మన కుటుంబానికి, తర్వాత మన ఫ్రెండ్స్ ఎవరైనా ఆపదలు ఉన్నట్లయితే వీళ్ళకు హెల్ప్ చేయొచ్చు ఆ టైంలో. సో మన అవసరం అడిగినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఇలా ఆల్ యాంగిల్స్ నాకు అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. ఇది మనం 23 సంవత్సరాలు చేసిన నేను ఒక వ్యక్తిని కాబట్టి అక్కడ నాకు ఇన్కమ్ అంత పెద్ద గెయిన్ కావట్లేదు. సో ఇక్కడ మనం టీం వర్క్ కాబట్టి ఖచ్చితంగా ఈ టీం వర్క్ మనం బిల్డప్ చేసుకొని మనం విలువలతో దీంట్లో పనిచేస్తే తప్పకుండా ఒక 2 సంవత్సరాలు ఒక కూలీలాగా పనిచేస్తే తర్వాత ఒక రాజులాగా మనం ఒక మంచి స్థాయిలో మనం ఎదగొచ్చు అని చెప్పి వాళ్ళందరి యొక్క స్పీచ్ విన్న తర్వాత దెన్ ఇమ్మీడియట్లీ ఐ కెన్ డిసైడ్ సార్. ఇమ్మీడియట్లీ ఖచ్చితంగా అదే రోజు డిసైడ్ అయ్యాను. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరే డిసైడ్ అయ్యి ఎస్ పని చేద్దాం, దీంట్లో మంచి అవకాశం ఉంది, ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు, సో అని చెప్పి డిసైడ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచించి మళ్ళీ దీని గురించి ఇంకా కొంత మా స్థాయిలో నేను చర్చ చేసి, సో వెంటనే మా మిస్సెస్ని సెలవుల తర్వాత అదే మే నెలలోనే ఫుల్ టైం, అసలు పోయిన సంవత్సరం మే నెల ఈ ఎండలు ఎలా ఉన్నాయో మాకు తెలియదు. ఇది 45 రోజులు సెలవులు వస్తే 45 రోజులు నన్ను నమ్ముకున్న వచ్చిన వ్యక్తులకి మంచి ఇన్కమ్ ఇప్పించాలని అసలు అది ఒక్క రోజు కూడా, అంటే మీరు చాలా మంది 2-3 నెలలు 4 నెలల తర్వాత మీరు దీంట్లో కొంచెం కమిట్ గా పనిచేస్తారు కొంతమంది ఇప్పుడు చూస్తున్నాం. కానీ మేము ఒక్కసారి నేను ఎందుకు తీసుకోవాలి, ఎందుకు రావాలి దీంట్లోకి అనేది నాకు అర్థమైన తర్వాత ఎస్ నా కుటుంబం బాగుండాలి, నన్ను నమ్ముకున్న నా ఫ్యామిలీ బాగుండాలి, తర్వాత నన్ను నమ్ముకున్న వ్యక్తులు బాగుండాలంటే ముందు నేను ఒక కూలీలాగా నేను పనిచేయాలి, ఒళ్ళు వంచి పనిచేయాలి, జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ఈరోజు నాకు 1,47,000 వస్తుంది. రియల్లీ అంత ఇంత కంఫర్ట్ జోన్ సార్. నేను ఎందుకంటే నేను ప్రిన్సిపల్ గా చేస్తే నా కింద కొంతమంది, నేను అక్కడ బాస్ని, కొంతమంది నా కింద పనిచేస్తుంటారు, వాళ్ళందరూ కూడా రాజా చైర్ కూర్చుంటా నేను. బెల్లు కొడితే టీ ఇస్తుంది, బెల్లు కొడితే పేపర్ ఇస్తుంది నన్ను. సో అంతా కూడా ఒక ఆర్డర్స్ ఇస్తూ అక్కడ పనిచేస్తూ చాలా కంఫర్ట్ గా నేను అలాంటి లైఫ్ కూడా లీడ్ చేసిన. మంచి ఏసీ కార్లు, ఏసీ ఇల్లు, ఇంటికి వచ్చిన తర్వాత గతంలో అంతా కూడా ఇలా స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి సరదా కూర్చొని హ్యాపీగా ఫ్రెష్ అప్ అయి ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ లేదా వాళ్ళ వీళ్ళతోటి జోబ్ చేస్తూ ఆదివారం వస్తే వాళ్ళ దగ్గర పోయి ఇలాంటి లైఫ్ నుంచి వెరీ కంఫర్ట్ జోన్ నుంచి సో అన్కంఫర్ట్ జోన్ లోకి రావడానికి చాలా మీకు చాలా మందికి ఇబ్బంది అనిపిస్తుంది. కానీ నాకు నేను ఏదైతే అనుకున్నానో నా పర్పస్, నా లక్ష్యం ఏదైతే ఉందో దాని ముందు ఇదంతా కూడా ఈ కంఫర్ట్ జోన్ అంతా కూడా నాకు చాలా చిన్నగా అనిపించింది. ఎస్ దీంట్లో చెమట చిందించాలి, 1-1.5 సంవత్సరం 2 సంవత్సరాలు దీంట్లో హార్డ్ వర్క్ చేయాలి, చెయ్యింది రాదు, ఇందులో జీరో నుంచి వస్తుంది, మనకి ఇన్కమ్ రాదు ఇప్పుడే, అంతో ఇంతో చిన్న చిన్న ఖర్చులు అంటే చిన్న చిన్న ఛార్జీలు అవి ఇవి ఇలాంటి చిన్న చిన్న అవుతాయి, టైం దొరకదు. సో అని చెప్పి ఇవన్నీ నాకు తెలుసు, జీరో నుంచే స్టార్ట్ చేయాలి. కానీ ఒక స్థాయికి ఎదగాలంటే మనం ముందు నుంచే ఇది అన్ని ముందే నేను డిసైడ్ అయ్యి ఇష్టంతో వచ్చేసారు నేను. సో చాలా మంది అయిష్టంగా రాకండి, ఇష్టం పడండి. మీ పర్పస్, మీ లక్ష్యం గట్టిగా ఉన్నప్పుడు, గట్టిగా బలంగా మీ గుండెలో పెట్టుకున్నప్పుడు తప్పకుండా మీరు ఈ పడే కష్టాలు నాకు చాలా చిన్నగా అనిపిస్తాయి. సో అట్లా మేము ఇద్దరం కంఫర్ట్ జోన్ నుంచి మా మిస్సెస్కి నేను చెప్పి, మరి ఇద్దరం, ఆమె కూడా కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తుంటే ఇద్దరం కలిసి మనం
జాబ్ చేస్తే ఈ ఫీల్డ్లో మనం ముందుకు పోలేమని చెప్పి వెంటనే ఆమెను రిజైన్ చేయించేసి స్కూల్ నుంచి గ్రూప్ నుంచి లెఫ్ట్ కాంట్రాక్ట్ బేస్లో ఆమె ఒక 32,000 శాలరీ తీసుకుంటున్నామను పక్కన పెట్టించేసి ఆ నెల 15 రోజులు ఇద్దరం కలిసి చేసాం. తర్వాత ఆమె జాబ్ రిజైన్ చేసేసి ఆమె ఫుల్ టైము ఆమె ఒక సబ్జెక్టు కొంచెం గతంలో ఏ ఫీల్డ్ మార్కెటింగ్లో అలా ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆమెకు కావాల్సిన కొన్ని ఇచ్చి నేను అంటే ట్రైనింగ్ ఇచ్చి ఇద్దరం కలిసి నేర్చుకొని దీని గురించి పూర్తిగా ఒక 20-25 రోజులు లెర్నింగ్ చేస్తూ మీటింగ్స్కి వెళ్తూ పూర్తిగా చాలా శ్రద్ధగా ముందు కూర్చొని వింటూ, ఎందుకంటే మనం రాబోయే రోజుల్లో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుంది, గౌరవం వస్తుంది, సొసైటీలో చాలా పెద్ద స్థాయిలో ఎదగబోతున్నాం. ఎదిగిన వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నారు, మా చుట్టాలు బంధువులు వీళ్ళంతా చాలా మంది ఎంఎస్ఆర్ గారు విఎస్ఆర్ వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ ఎదగలేనప్పుడు మనం ఎందుకు ఎదగలేము? మనం గతంలో మన ఫీల్డ్ పెట్టుకున్నాం, దాన్ని ప్యాషన్ గా పనిచేసాం కాబట్టి రాలేకపోయాను. వచ్చిన తర్వాత నెగ్లిజెన్స్ చేయొద్దు అని చెప్పి డిసైడ్ అయ్యి ఆ రోజు ఇద్దరు నుంచి పనిచేస్తుంటే ఆమె కూడా చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నటువంటి వ్యక్తిని వానకు తడుస్తూ, సో ఇవన్నీ కూడా ఒకరోజు ఫుడ్ ఉండదు, ఇవన్నీ మాకు తెలుసు, ఈ కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ రాబోయే రోజుల్లో సూపర్ లైఫ్ పొందాలంటే ఇవన్నీ పడాలి ముందు. సో దీనికి మెంటల్ గా ప్రిపేర్ కాండి సార్. దయచేసి మిమ్మల్ని అందరూ నేను ఏం చెప్తున్నానంటే, నా స్టోరీ మీకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి, నా స్టోరీ మీ యొక్క లైఫ్ ని మార్చాలని వీళ్ళందరూ అడగటం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి వచ్చే బాధలే, సో వాటిని ఇష్టంగా స్వీకరించండి. పడే ఎండలో ఒక రోజు మనం ఆ విధంగా వెళ్తున్నప్పుడు ఒకసారి మీ ఫ్యామిలీ గుర్తు రావాలి. మనం పడే కష్టం ఉందో, నా ఫ్యామిలీ ఈ రోజు లగ్జరీ లైఫ్ మంచిగా ఉండబోవాలంటే నేను ఈ చిన్న కష్టం నాకు చాలా చిన్నగా అనిపించింది. సో అట్లా కమిట్మెంట్గా ఇద్దరం కలిసి పనిచేస్తూ మేము జర్నీ చేశాము. సో ఏది ఏమైనా సరే ఎన్నో అవమానాలు, ఎన్నో చీత్కారాలు, అస్సలు రిజెక్షన్స్ చాలా ఎన్నో వచ్చినాయి. బంధువులు, చుట్టాలు, తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమంది, తర్వాత స్కూల్లో ఎంప్లాయీస్ వాళ్ళంతా కూడా మమ్మల్ని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. ఎంతగా అంటే నన్ను ముందు పోయిన తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత ఈ సార్కి ఏం పని లేదు, ఏదో సబ్బుల కంపెనీ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు అని గతంలో ఎంతో రెస్పెక్ట్ గా ఎంతో చూసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం వాళ్ళ నా మీద రెస్పెక్ట్ తగ్గింది. అంటే నేను ఏదో ఒకటి చెప్తుంటే వాళ్ళకి ఈ యొక్క దీని గురించి అర్థం కాకపోయేది. అంటే చెప్పడం అర్థమయ్యేది కానీ బట్ వాళ్ళకు అది అంత క్లియర్ గా వాళ్ళకు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అందరు తీసుకోరు కదా, మనం 10 మంది చెప్తే 10 మంది యాక్సెప్ట్ చేయరు కదా, మనం ఎంత ఉన్నా కూడా వాళ్ళకి చేసేది అదే ఉంది. సో నేను మారింది ఎక్కడంటే మీటింగ్ కాబట్టి వీళ్ళనందరినీ మీటింగ్ లోనే మార్చాలని చెప్పి ఒక కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని వన్ బై వన్ సో వెళ్తూ ప్రతిరోజు నాకు స్కూల్ అయిపోయిన తర్వాత, అప్పుడు స్కూల్ తీసిన తర్వాత మార్నింగ్ కొంచెం టైం ఉన్నా కూడా మార్నింగ్ ఎక్కువ టైం దొరికేది, సాయంత్రం 5 తర్వాత ఒక రోజు 8, 9, 10, 11 కూడా లాంగ్ ఫీల్డ్ వెళ్తే అవుతుంది. ఆదివారాలు, దసరా సెలవులు నా ప్రయాణం ఇలా సాగిస్తూ మా మేడంకి హెల్ప్ చేస్తూ, మా మేడం మరి ఎంతో కష్టపడుతూ, సో ఈ రోజు పెద్ద టీంని సుమారుగా ఒక 1450 పైబడి టీంని తయారు చేసాం ఈ యొక్క 10-11 నెలల్లో. మరి మాకైతే మన ద్వారా ఎంతో మంది స్టూడెంట్స్ ని ఈ రోజు దీంట్లో టేకప్ చేయడం జరిగింది. మరి నమ్ముకున్న నా ఫ్రెండ్స్ ని కొంతమందిని, తర్వాత మా బంధువుల్లో కొంతమంది, ఇప్పుడిప్పుడు కొంతమంది వస్తున్నారు. సో వాళ్ళందరినీ తయారు చేస్తూ ఈరోజు ఎవరైతే నేను ఏమైతే ఎంతో మంది స్టూడెంట్స్ నన్ను అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వలేదో వాళ్ళను, తర్వాత బంధువులు ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని కొంతమందిని, సో నెమ్మదిగా వీళ్ళందరినీ తీసుకొస్తూ ఈరోజు చాలా హ్యాపీగా వాళ్ళందరూ గెలుస్తూ ఉంటే మాకు హ్యాపీ అనిపిస్తుంది. సో మేము పడ్డటువంటి కష్టాలు ఇంకా పెద్దగా ఏం అనిపించట్లేదు, అన్ని కూడా పటాపంచలు అవుతూ ఈరోజు మా యొక్క జర్నీ సాగిస్తున్నాం. మేము వాడుకున్నప్పుడు మాకు వచ్చింది 747 రూపాయలు నాకు హెల్త్ కోసం వాడుకుంటే, ఇంట్లో హోమ్ కేర్ అండ్ హెల్త్ కోసం వాడుకుంటే, మరి హైయెస్ట్ ఇన్కమ్ మాకు 39,228 రూపాయలు మరి రావడం జరిగింది. ఒక 10-11 నెలల్లో దాంట్లో లెర్నింగ్ పీరియడ్కే మాకు ఒక 4-5 నెలలు పోయింది నేర్చుకోవడం కోసం. సో అలా నేర్చుకుంటూ పోతూ జర్నీ చేస్తే సుమారుగా దగ్గర ఒక ఈ 10 నెలల్లో ఒక 3 లక్షల రూపాయలు ఇన్కము, మరి హైయెస్ట్ ఇన్కమ్ దగ్గర 40,000 దాకా రావడం జరిగింది. మరి చేస్తూ ఒకసారి ఆలోచించండి, 23 సంవత్సరాలు, నేను మళ్ళీ చెప్తున్నాను దాన్ని తక్కువ కాదు కానీ అక్కడ ఉన్న వ్యవస్థ అలాంటిది. 23 ఏళ్లలో 6,000 నుంచి 1,40,000 రావడానికి 23 ఇయర్స్ పడితే కేవలం 10 నెలల్లో మా మేడం గారికి నియర్లీ 40,000 ఎలా వచ్చిందంటే, అందుకు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే 23 ఏళ్ల క్రితం ఒక వ్యక్తిని, ఇప్పుడు ఒక వ్యక్తిని అక్కడ ఆ ఉద్యోగం అనే దాంట్లో ఆ వ్యవస్థలో, ఇక్కడ ఈ వ్యవస్థలో ఒక వ్యక్తిగా మేము వచ్చాము. తర్వాత నెమ్మదిగా టీం తయారు చేసుకుంటూ కష్టపడితే 10 నెలల్లో ఈ టీం ద్వారా ఈరోజు 40,000 11 నెలల్లో మనకు 40,000 రూపాయలు వచ్చిందంటే ఒకసారి ఆలోచించండి. మనం ఎందులో పనిచేయాలి, లేని దగ్గర మనం చాలా రోజులు కష్టపడుతున్నాం, తెలియక చేసామో లేదా ఏదో చేసామో అయిపోయింది. బట్ అవకాశం ఒక 10-11 నెలల్లో
40,000 స్థాయికి వచ్చామంటే, నెలకు 40,000 తీసుకునే స్థాయికి వచ్చామంటే, ఒక్కసారి లేని దగ్గర ఎంత పోరాడినా కూడా అక్కడ అవకాశం లేదు. ఇక్కడ ఉంది. ఉన్నవాళ్ళు మనకు కళ్ళ ముందు అవుపడుతున్నారు. సో అట్లా వీళ్ళని మనం ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళ మాట తీసుకోండి. ఎవరైతే మనకు బయట వాళ్ళు ఓడిపోయిన వాడి మాట వింటే ఓడిపోయిన వాడు ఎలా ఓడిపోవాలో చెప్తాడు. గెలిచిన వాడు చెప్తే ఎలా గెలవాలో చెప్తుంటాడు. సో ఓడిపోయిన వాళ్ళు మన సొసైటీలో బయట ఉన్న వాళ్ళు వెస్టేజ్ అంటే తెలియని వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళ ఆలోచనలు అవే వస్తాయి. సో మనం కూడా డిమోటివేట్ అవుతాం. సో ఒక్కసారి ఎవరైతే ఈ గ్రూప్ లో ఉన్నారో అందరికి రాలేదు అవకాశం. సో మీరు నిలబడండి. మీరు నిలబడితే తప్పకుండా మీకోసం ఎక్కడో అక్కడ మీకు టీం ఆల్రెడీ రెడీ అయి ఉంటది. సో మీరు నిలబడటం కోసం మీరు నిలబడటమే కావాలి. వస్తది రాదు ఇవన్నీ ఏం లేదు సార్. జస్ట్ మేము అసలు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎవరు ఎక్కడ మనకు టైం ఏడు ఉంటది. మనం అంతా ఎప్పుడు చూసినా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నాం. వీళ్ళేమో టీచర్లు రావట్లేదు. సో వీళ్ళందరూ ఎలా వస్తారు అని అంటున్న టైంలో ఎలా వచ్చింది ఒకసారి ఆలోచించండి. చేసుకుంటూ పోతే మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోతుంటే మన కృషి తగ్గట్టుగా భగవంతుడు కూడా ఎక్కడో ఒక్కడ ఎవరో ఒకరిని కనెక్ట్ చేసుకుంటూ పోతుడు. అలా అనుకోవాలి మేము. అలా పాజిటివ్గా వెళ్ళాలి. కానీ చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న కష్టాలు వస్తే దయచేసి భయపడగాకండి. మీ అప్లైనర్ని పట్టుకోండి, మీ మంచి మెంటర్ని పట్టుకోండి, అతనితో కాంటాక్ట్ కాండి, అతనితో డైలీ మీ యొక్క కష్టాలు నష్టాలు కింద వాళ్ళకి చెప్పకుండా పై వాళ్ళకి ఎవరు చెప్తూ నీ పొజిషన్ ఏంది, నీ ఇబ్బందులు ఏంటి అవన్నీ చెప్తే తనకు మాత్రమే నేను డెవలప్ చేయాలనేటువంటి అవకాశం. పక్క వాళ్ళని క్రాస్ లైన్ వాళ్ళ వీళ్ళని చెప్పుకుంటే దయచేసి మనం ముందుకు పోలేం సార్. ఎందుకంటే నీకు నెగిటివ్ చెప్తాడు, పాజిటివ్ చెప్పడు. సో అలాంటి పొరపాట్లు చేయకుండా మీరందరూ కూడా దీంట్లో వెస్టేజ్ లో నిలబడి సక్సెస్ కాండి. ఎందుకంటే బయట అంత ఈజీగా లేదు సార్ లైఫ్. నిన్న మీరు ఒక వీడియో వచ్చింది వరంగల్లో జాబ్ మేళా పెడితే, జాబ్ అంటే ఎలా ఉందో చూడండి. అంటే ఈ బిజినెస్ గురించి తెలియదు సార్ వాళ్ళకు. మనం దాని గురించి బలంగా దాన్ని దించి చెప్పాలి. చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. పోయిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా వస్తున్నారు. సో ఇప్పుడు మీకు ఇన్కమ్ రాకపోవచ్చు, ఇన్కమ్ వచ్చిన వాళ్ళ యొక్క పిక్స్ చూపించండి. సో ఇలా ఉంది, ఇలా సాధించారు, మనం కూడా సాధిస్తామని చెప్పండి. మీ ఇన్కమ్ లేకపోయినా కూడా బలంగా చెప్పండి వాళ్ళకి, ఇదిగో ఉన్నది. వాళ్ళు ముందున్న వాళ్ళ ఆదర్శం తీసుకుంటే మనం కూడా గెలుస్తాం. సో ఇలా మనం కూడా ఈ అవకాశం ఉంది, దీంట్లో ఇంత గొప్ప ఉంది, ఇంట్లో ఈ బిజినెస్ ఫ్యూచర్ బాగుంటది అన్ని కూడా డిమాండ్ అండ్ ప్రొడక్ట్సే ఉన్నాయి ఇందులో. కంపెనీ 21 ఎక్స్పీరియన్స్ కంపెనీ. ఇలా వాళ్ళకి గుండెల్లో బలంగా మన యొక్క ప్రొడక్ట్ ని, మన యొక్క ఈ నాలెడ్జ్ ని నేర్చుకొని దించినాం అనుకోండి, తప్పకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా మనం లీడర్ గా మారాలి. సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఒకరి మీద డిపెండ్ అయితే వాళ్ళు వచ్చినప్పుడు ఫీల్డ్ అవుతుంది. సో నేను నిలబడాలని చెప్పి ఆ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం. మేము తక్కువగా సీనియర్స్ని ఉపయోగించుకున్నాం. చాలా తక్కువగా. మాకు ఏమి తెలియదు అయినా నేర్చుకున్నాం. సో ఇది చేయాలి. నాకు రాదు అని అనుకుంటే బీబీ మేడకి ఏమొచ్చు సార్? స్టూడెంట్ జ్యోతి మేడకి ఏమి రాదు. వాళ్ళ అప్లైనర్ పట్టుకుంటుంది, ఏదో విధంగా వాళ్ళ ఫీల్డ్ ఒక రోజు డేట్ ఇస్తే ఆ మీటింగ్ తెచ్చుకుంటారు, తర్వాత వాళ్ళే గ్రౌండ్ వర్క్ చేసుకుని సక్సెస్ అవుతున్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఇండివిజువల్ లీడర్ గా వాళ్ళు ఎదుగుతున్నారు. సో అలా మనం ముందుకు ఎదగాలి. ఏది పెట్టుకున్నా మీ లక్ష్యం మాత్రం బలంగా పెట్టుకోండి. ఎప్పుడు ఇంకా ఎవరైనా లక్ష్యం పెట్టుకోకపోతే దయచేసి పని చేయలేము సార్. మీ యొక్క లక్ష్యం ఏందో, గోల్, మీ డ్రీమ్ ఏందో పెట్టుకోండి. నేను సాధించాలి, నా కుటుంబం కోసం, నన్ను నమ్ముకున్న నా భార్య పిల్లల కోసం, లేదా నా భర్త పిల్లల కోసం నేను నిలబడాలి. ఇందులో ఎన్ని వచ్చినా నేను తట్టుకోగలగాలి. సో ఇవన్నీ తాత్కాలికము. ఒక్క సంవత్సరం త్యాగం చేయండి. ఎన్నో ఏళ్ళు చేస్తున్నాం కదా, ఏవేవో ఫీల్డ్ చేస్తున్నాం కదా, మరి అవన్నీ మనం ఇన్ని ఏళ్ల తరబడి చేస్తున్నాం కదా. ఒక్క 2 సంవత్సరాలు నిలబడి ఓపిక ఉండట్లేదు చాలా మందికి. వస్తున్నారు, ఒక 5-6 నెలలు, 2 నెలలు, 3 నెలలు రాగానే ఇందులో ఎక్కువ రావు. ఎలా వస్తాయి? ఇప్పుడు పిల్లవాడిని మనం 1వ తరగతి నుంచి పీజీ వరకు చదివిస్తే, 20 సంవత్సరాలు చదివిస్తే కూడా ఉద్యోగం వస్తో లేదో గ్యారెంటీ లేదు. వాడు మళ్ళీ వచ్చి 20,000, 30,000 చేస్తున్నాడు. 20 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు 20 ఏళ్ళు నేను పనిచేస్తే 6 అంకెల డిజిట్ రావడానికి 20 ఏళ్ళు పట్టింది. 2 సంవత్సరాల్లో ఈ రోజు నా 10 నెలలు పనిచేస్తే 40,000 వచ్చింది. రేపు డిసెంబర్ కల్లా నా శాలరీని దాటిపోతుంది. మా మేడం మా వేస్టేజ్లో ఇన్కమ్ దగ్గర 1,50,000 పైబడి ఉండబోతుంది. ఒకసారి ఆలోచించండి. అదే ఓపిక బట్టి 700 వచ్చినప్పుడు, లేదా 1,000 రూపాయలు, 4,000, 10,000 వచ్చినప్పుడు ఏం వేస్టేజ్ ఇది, మనకు 1,50,000 వచ్చేది, నీకు 30,000 వచ్చే ఇన్కమ్ వదిలేసి పని చేయదు, ఇంత తిరగాల, ఇంత కష్టపడాలన్నా, ఇంత తిరగాలన్నా, ఇన్ని అవమానాలు తట్టుకోవాలన్నా, ఈ ఎండకెండాలి, వానకు తడవాలి, అస్సలు వీళ్ళు మీటింగ్ చెప్తే వినరు, రారు, జూమ్ లో రారు, అనేక రకాల రిస్క్స్ ఉంటాయి. ఇవన్నీ పంటి బిగునుతో ఓర్చుకోవాలి. ఎందుకు? ఫ్యూచర్ మన ఫ్యూచరే ఆలోచన అని చెప్పి ఎంఎస్ఆర్ గారు అంటారు. నువ్వు ఇలా ఆలోచిస్తే రాబోయే రోజుల్లో ఇవన్నీ ఇలా సక్సెస్ వాళ్ళందరికీ ఇవన్నీ వచ్చి ఉంటాయి కదా, నేను కూడా దానికి అతిథుణ్యం కాదు కదా అనేది ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచిస్తామో తప్పకుండా నిలబడగలుగుతాం. నేను గెలవాలని చెప్పి బలంగా మీరు అనుకోండి. మీ లక్ష్యం పెట్టుకోండి. ప్రతిరోజు మీ బిడ్డల వైపు చూడండి, మీ పిల్లల వైపు చూడండి, మీ భార్య లేదా భర్త వైపు చూడండి. చాలితో భర్త పాప కష్టపడుతుంటాడు. సో మీరు జూమ్ లో ఉన్న ఎవరైనా లేడీస్ భర్త పడే బాధలో
మీరు నేను కూడా నా భర్తకు నేను ఎంతో కొంత హెల్ప్ చేయాలి. సో ఇది అవకాశం వచ్చింది. ఈ అవమానాలు పక్కన పెట్టాలి. నేను గెలవాలి. నా భర్తకు, నా కుటుంబం, నా పిల్లలకి ఎంతో కొంత ఒక రిలీఫ్ చేయాలి. ఆయన ఈఎంఐలు కట్టలేకపోతుండో, లేకపోతే చిట్టీలు కట్టలేకపోతుండో, ఆ చిట్టీల మందం నేను సంపాదించాలి. ఫస్ట్ ఈ చిన్న గోల్ పెట్టుకోండి. అది ఇస్తే అతను కొంత రిలాక్స్ అవుతాడు కదా. లేదా ఒక ఈఎంఐ కట్టుకోవాలి. ఈఎంఐకి తగ్గట్టుగా నేను సంపాదిస్తే అతను కొంచెం రిలాక్స్ అవుతాడు కదండి. లేడీస్ పెట్టుకోండి. జెంట్స్ నా భార్య పిల్లలు నన్ను నమ్ముకున్నారు కదా, వాళ్ళకి నేను ఏదో చేయాలి, వాళ్ళకి ఏదో ఒకటి కొంత గెలిచి నేను ఏదో ఒకటి సాధించి ఇవ్వాలని చెప్పి అలాంటి మీరు లక్ష్యం పెట్టుకోండి. ఎప్పుడైతే అది లక్ష్యం లేకపోతే ఏదో చేస్తున్నాం, ఏదో పోతున్నాం అంటే ఎప్పుడు కూడా అది భారంగానే అనిపిస్తుంది. అది పెట్టుకోకపోతే మాత్రం దయచేసి మనం ముందుకు పోలేం సార్. ఎప్పుడు నీ ఫ్యామిలీ కోసం నువ్వు పెట్టుకో, తర్వాత నేను నమ్ముకుని వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు గెలిపిస్తే నువ్వు గెలుస్తావు. ఇది సిస్టమే. అది కింద వాళ్ళు గెలిపిస్తే మనం గెలుస్తాం. సో ఫస్ట్ నీ పర్పస్, నువ్వు ఎందుకు వచ్చావు, నీ లైఫ్ ఏంది, సో ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు మనం. ఏదో నలుగుట్లో నారాయణ లాగా కాకుండా మనం ఇప్పుడు హీరోలం కాలేము, లేదా పెద్ద పెద్ద రాజకీయ ఎమ్మెల్యేలు కాలేము, కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మనం ఏమంటారు బిజినెస్ చేయలేము. సో రూపాయి పెట్టుబడి లేకుండా ఒక మంచి అవకాశం వచ్చి, క్వాలిఫికేషన్ లేక, ఇంటర్వ్యూ లేక, నిన్ను సర్టిఫికెట్లు అడగకుండా ఈరోజు మాధవ్ నాయుడు గారు చెప్తారు చాలా సార్లు, సార్ నాకు పెద్ద చదువు లేకపోయినా ఈరోజు 1,20,000 లక్ష రూపాయలు పైబడి ఇన్కమ్ తీసుకున్నాడు సార్. ఒకసారి ఆలోచించండి. ఆయనకి ఆల్రెడీ 1,00,000 రూపాయలు పైబడి రియల్ ఎస్టేట్ లో సంపాదిస్తున్నా అక్కడ తృప్తి లేదు. ఎందుకంటే అక్కడ ఆయన ఒక్కడే సక్సెస్ అవుతాడు. 10 మందికి హెల్ప్ చేసేది, ఏదో 4 మాటలు చెప్పి రియల్ ఎస్టేట్ లో డబ్బు సంపాదించవచ్చు, ప్లాట్లు అమ్మి. సో ఇక్కడ వస్తే మాధవ్ నాయుడు ద్వారా కొన్ని వందల మందికి డబ్బులు ఇప్పిస్తున్నాడు. సో అలాంటి అవకాశం మనకు, నీకు, మీకు గ్రూప్ లో ఉన్న అందరికీ వచ్చింది. సో అది ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయాలు చెప్తారు. ఆల్రెడీ లీడర్స్ తెలుసు. కొత్తగా వచ్చిన మీరు అందరికి కూడా మీరు కొంతమందికి లైఫ్ ఇచ్చేటువంటి అవకాశం ఒక్కసారి ఆలోచించండి. అందుకోసం మిమ్మల్ని పంపించాడేమో భగవంతుడు అని ఒక్కసారి తెలుసుకోండి. సో నేనేమంటానంటే అలాంటి అవకాశం, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే అవకాశం, వాళ్ళకి ఇంతటి ఆదాయం సంపాదించే అవకాశం ఇప్పుడు గుర్తించకపోవచ్చు. మీరు గుర్తించిన వాళ్ళు, మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు, వాళ్ళందరినీ పట్టుకొని మీరు ఎదగండి. వాళ్ళు తయారు చేయండి. రేపు ఏదో రోజు వాళ్ళు వస్తారు. ఇప్పుడు రావట్లేదు, అందరూ చెక్కు పెరిగే కొంది ఒక్కొక్కరు వస్తారు. సో అట్లా ఆ విధంగా పనిచేస్తే ఏది ఏమైనా సరే నిలబడండి. దయచేసి క్విట్ కాకండి. ఏ రకం ఇచ్చినా కూడా, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నిలబడండి. ప్రతిరోజు మన పని, మీరు ఫుల్ టైం అయితేనేమో మాక్సిమం ఒక 5-6 మీటింగ్లు, హోమ్ మీటింగ్లు పెడుతూ, పెద్ద మీటింగ్లకు తీసుకెళ్తూ, ఇలా చిన్న మరి వాట్ టైం అయితే 1 లేదా 2 హోమ్ మీటింగ్లు పెడుతూ, రోజు ఫోన్ తో కాంటాక్ట్ చేస్తూ, ఎవ్రీడే మన టీం మెంబర్స్ తో, మాక్సిమం మెయిన్ లీడర్స్ తో కాంటాక్ట్ చేస్తూ, కొంచెం వర్క్ బాగా చేస్తున్న వాళ్ళతోటి కొంచెం మీరు ఫోన్ నెంబర్ తీసుకొని పెట్టుకుంటే తప్పకుండా మీరు 100% సక్సెస్ అవుతారు. మీరు అనుకున్నట్టు గోల్స్ రీచ్ అవుతారు. దానికోసం అహర్నిశలు పనిచేయండి. సో తప్పకుండా బయట ప్రపంచం చాలా ఘోరంగా ఉంది సార్. ఎందుకంటే 20,000 రూపాయలు, 30,000 రూపాయలు సంపాదించాలంటే అంత ఆశామాషి కాదు. చాలా ఇబ్బందులు పెడుతున్నాం. ఒకరి కింద బానిసలాగా చేయాల్సి వస్తుంది. వాడు ఎన్నో రోజులు, నేను కూడా ఉద్యోగంలో ఎన్నో రోజులు ఫంక్షన్లు మిస్ అయ్యాను. ఎన్నో రోజులు నాకు మా ఇంట్లో ఫంక్షన్లు కూడా నేను వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే సెలవు దొరకదు ఒక్కోసారి. ఆ రోజు టైట్ షెడ్యూల్ ఉంటుంది అక్కడ. సో అలాంటి పరిస్థితులు ఎన్నో రోజులు అసలు టైం ఫ్రీడమ్ ఉండదు. మార్నింగ్ పోతే నైట్ వరకు కొట్టుడే ఉంటుంది. మనకు ఇక్కడ వెస్టేజ్ లో మనకు కావాలంటే ఎనీ టైం ఒక గంట రెస్ట్ తీసుకోవాలంటే రెస్ట్ తీసుకోవచ్చు. మనకి ఎవరు బాస్ ఉండరు ఇక్కడ. సో అక్కడ ఒక రకమైన, అంటే తప్పు కాదు, ఆ సిస్టమ్ అది. ఆ సిస్టంలో టైం పోవాలి, టైంకి రావాలి, ఖచ్చితంగా ఇన్ని గంటలు పని చేయాలి. మనీ ఫ్రీడమ్ ఉండదు, టైం ఫ్రీడమ్ ఉండదు. బాస్ ఉంటాడు అక్కడ, నేను ప్రిన్సిపల్, నాకు పైన బాస్. ఇలా ప్రతి ఒక్కరు ఒక బాస్ కింద పనిచేయాలి. ఇలాంటివన్నీ కూడా ఒక స్వేచ్ఛ కోసం, ఒక స్వేచ్ఛాకరమైనటువంటి జీవితం పొందాలంటే, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతకాలంటే, నీ స్వతంత్రంగా హ్యాపీగా బ్రతకాలంటే, నీకు ఎలా అయితే నీకున్నాయో ఆ రకంగా బ్రతకాలంటే, ఒకరి కింద వాళ్ళు చెప్పినట్టుగా నీ ఒక మైండ్ సెట్ ఉంటది. నువ్వు చెప్పినట్టు చేయబోతే ఆయన బాస్ ఒప్పుకోడు, నువ్వు ఆయన చెప్పినట్టుగా వినాలి. సో అలాంటి లైఫ్ నుంచి, ఒక స్లేవరీ లైఫ్ నుంచి ఫ్రీడమ్ లైఫ్ పొందాలంటే, ఈరోజు భారతదేశం ఎట్లయితే ఫ్రీడమ్ గా హ్యాపీగా దేశం మొత్తం వాళ్ళ స్వతంత్రం వచ్చి ఎట్లా బ్రతకగలుగుతున్నాం, అదే లైఫ్ నీకు రావాలంటే, సో ఖచ్చితంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రం అలాంటి అవకాశం ఉంది సార్. దయచేసి మీరు అందరూ కూడా దీని యొక్క గొప్పదనాన్ని గుర్తించండి. ఇప్పుడు గుర్తించకపోయినా, ఇప్పుడు ఆదాయం రానప్పుడే మేము గుర్తించాం. జీరో నుంచి స్టార్ట్ చేసినప్పుడు కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా స్టార్ట్ చేశాం. దాన్ని ఇష్టంగా ప్రేమించాం. మనకు అవకాశం, ఇది గొప్ప గ్రేట్ ఆపర్చునిటీ మన దగ్గరికి వచ్చింది. దీన్ని మనం గుండెలు హత్తుకొని, కళ్ళకు అద్దుకొని, ఒక ప్రసాదంలాగా దాన్ని స్వీకరిస్తే ఇది మనకు లైఫ్ ఇస్తుంది. అదే ఎంఎస్ఆర్ గారు చెప్పినట్టుగా, తల వంచి దీనికి గుండెలు పెట్టుకొని దీన్ని జెండాను మోద్దాం, తల వచ్చి దీనికి నీళ్లు పోద్దాం. రేపు తలెత్తుకొని మనం సమాజంలో మన అందరం ఇప్పటి వరకు పొందిన కెరీర్ కంటే ఇంకా బెటర్ కెరీర్. ఈరోజు చాలా మంది మమ్మల్ని, మా డౌన్ లో చాలా మందికి డబ్బులు వస్తుంటే, సార్ నేను ఒక మేడం మమ్మల్ని బ్లెస్సింగ్ తీసుకుని పోతుంది. ఒక మేడం వెస్టేజ్ అవార్డు ఫంక్షన్ పోతూ, సార్ ఎక్కడో చిన్న జీవితం నుంచి ఈరోజు
నేను అంత వేల మంది ముందు అవార్డు ఫంక్షన్ తీసుకునే అవకాశం మీ ద్వారా వచ్చింది అన్నప్పుడు ఒకసారి ఆలోచించండి సార్, ఆ లైఫ్ మీకు కూడా వస్తే ఎలా ఉంటుంది. మన దగ్గరికి వచ్చే వాళ్ళు బ్లెస్సింగ్ తీసుకొని పోతుంటే, అలాంటి చిన్న బిడ్డలు, చిన్న స్థాయి వ్యక్తులు, సో మీ ద్వారా అవకాశం వచ్చి నేను ఈ స్థాయికి ఇంతమంది వేల ముందు ఒక అవార్డు తీసుకొని పోతున్నప్పుడు నాకు నిజంగా కూడా ₹1,00,00,000 సంపాదించిన ఆనందం. దీనికోసం చేయాలి వెస్టేజ్. సో ఒక ఆడబిడ్డ చాలా చిన్న జీవితం నుంచి ఈరోజు నెలకు ₹14,000 స్థాయికి వచ్చినప్పుడు, సార్ చాలా ఆనందం ఉంది, నా బిడ్డలకు కొంత అదనపు ఆదాయం వచ్చింది, ఈ రోజు అవి రెండు కలుపుకుంటున్నాయి, ఫ్యామిలీ గడపగలుగుతా, ఒక ధైర్యం. ఎస్, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతాను, నా బిడ్డలకు నేను ఏదైనా సరే చేయగలిగినటువంటి ఒక ధైర్యం ఇచ్చినటువంటి అవకాశం మీ ద్వారా వచ్చింది సార్, నాకు చాలా హ్యాపీగా ఉంది, నా కుటుంబం నిలబడగలిగిన ధైర్యం వచ్చింది సార్ అన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీకు కూడా అలాంటి అవకాశం వచ్చిందా లేదా. దీనికోసం దీన్ని వదిలిపెట్టి చిన్న చిన్న కష్టాలు చూసి బయటికి పోతే నువ్వు నలుగుట్లో నారాయణ లాగానే ఉంటావు, కానీ కనీసం మనం ఉన్న రోజులు ఎవరు కూడా గుర్తించే పరిస్థితి లేదు. సో ఇంత గ్రేట్ నిన్ను రాబోయే రోజులు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. 10 నెలలకి ఈ స్థాయికి వస్తే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మీ స్థాయి, మీ పొజిషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇందుకోసం చేయాలి వెస్టేజ్. సో ఎందుకోసం చేయాలని ప్రశ్నించినప్పుడు ఇందుకోసం చేయాలనిపించి బలంగా మీ గుండెల్లో బ్లడ్లో మరిగిపోవాలి. ఎస్, ఇలాంటి అవకాశం ఉంది కదా, ఎంతో మందిని డెవలప్ చేయాలి అని చెప్పి మీరు తీసుకోండి. సో నెగ్లిజెన్స్ చేయకండి దయచేసి. సో బయట ప్రపంచంలో ఎక్కడ కూడా మీకు ఈ అవకాశాలు లేవు. ప్రభుత్వాలు సైతం ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి ఉంది. సో 10,000, 20,000, 30,000 ఈరోజు చూడండి ఎలా వచ్చారు. నిన్న చూస్తే ఆ మీటింగ్ చూస్తే నాకు కలం నిలబడి, ఎందుకు ఇంత నిరుద్యోగులు ఇంత పోరాడుతున్నా ఒక 50 ఏళ్ల నుంచి, మనం 60 ఏళ్ళ నుంచి ఉద్యోగం చదవండి, ఉద్యోగం కోసం చదవండి, ఉద్యోగం చెప్పి రీసెంట్ గా మేము కూడా చెప్పాం. 10 నెలల క్రితం కూడా మేమే అదే చెప్పాం. 10 నెలల నుంచి బాగా చదవండి, విలువలు నేర్చుకోండి, క్రమశిక్షణ నేర్చుకోండి, జాబే కాదు జాబ్ కంటే కూడా మించినటువంటి అవకాశాలు వస్తాయి, గొప్ప అవకాశాలు వస్తాయి. మరి ఆ అవకాశాలు పట్టుకొని ఎదగండి, కానీ ఒకదాన్ని పట్టుకొని ఉండొద్దని చెప్పి మేము ఇప్పుడు ట్రెండ్ మార్చాం. నేను ఒక్కనే మారిస్తే ఏడుంది, బయట అంతా కూడా ఆల్మోస్ట్ అంతా ఉపాధ్యాయులంతా కూడా బాగా చదవండి, ఉద్యోగం చేయండి అనే పరిస్థితి ఉంది. సో అందుకు కాబట్టి ఆ క్రేజీలో ఉంది. అది మారాలంటే మనందరం నిలబడాలి. సొసైటీలో మనందరం కూడా మార్పు ఒక్క రోజుగా రాదు. సో ఒకరు 1 by 1 అని మార్పు తీసుకొచ్చి మీ బిడ్డలకు కానీ మీ పిల్లలకు కూడా ఇదే చెప్పండి. ఈ రోజు నా పిల్లలకి అదే చెప్తున్నా, నా చదువుకునే పిల్లలకి అదే చెప్తాను. బాగా చదవండి, క్రమశిక్షణతో చదవండి. ఉద్యోగమే కాదు, ఉద్యోగం మించినటువంటి అవకాశాలు మా సొసైటీలో ఉన్నాయి. వాటిని పట్టుకొని అత్యున్నత స్థాయికి ఎదగాలి, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పి చెప్పండి. సో ఆ విధంగా మీరు ఆ అవకాశాలు లేనటువంటి అవకాశాల్లో బయట ప్రపంచం చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మనం ఒక 2 సంవత్సరాలు పడితే సూపర్ పొజిషన్లోకి రావచ్చు. మీరందరూ ఆ విధంగా వస్తారు, తప్పకుండా గెలుస్తారు. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే గొప్ప లీడర్స్ మీ పైన ఉన్నారు. వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుని, వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మీరందరూ మనస్ఫూర్తిగా గెలవాలని కోరుకుంటున్నా. సో అదే విధంగా మా లక్ష్యం ఎప్పుడైతే సుమారుగా ఈ రేపు డిసెంబర్లోకి ఒక 50 మందికి 5,000 నుంచి పైబడి దగ్గర ₹1,00,000 పైబడి ఇన్కమ్ ఇప్పించాలని గోల్ పెట్టుకున్నాం. నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా గెలిపించాలి. సో ఏది ఏమైనా సరే వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తూ వాళ్ళకు కూడా ఒక సమాజంలో పెద్ద గుర్తింపు అలాంటి ఉండొచ్చు, ఇంకొంచెం పెద్ద గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ మేము అదే స్థాయిలో ఎదుగుతూ, సో మనం మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి నాకు డ్రీమ్స్ ఉన్నాయి. ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళాలి. రేపు నవంబర్లో నా టీం మెంబర్స్ తోటి కొంతమంది వెళ్తున్నాం. మేము నవంబర్లో వెళ్ళాలని అదొక డ్రీమ్. ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలని చిన్నప్పటి నుంచి కోరా. ఒక్కసారి మాత్రమే ఫ్లైట్లో వెళ్ళాను, నేను తిరుపతికి వెళ్ళాను. సో ఫ్లైట్లో బాగా ఫారిన్ కంట్రీస్ లో ఫ్లైట్లలో వెళ్ళాలి, ఇది ఒక డ్రీమ్ ఉంటుంది నాకు. డ్రీమ్ చిన్నప్పటి నుంచి ఉండేది. సో విదేశీ ప్రయాణం, నాకు టూర్స్ అంటే బాగా ఇష్టం. సో ఉన్న శాలరీస్ తోటి నేను ఇండియాలో చాలా ప్లేసులు చూశాను. సో అది కాకుండా ఇప్పుడు వెస్టేజ్ ద్వారా మనకు వచ్చిన ట్రావెల్ ఫండ్ ద్వారా ఫారిన్ కంట్రీస్ లో ఫ్యూచర్ లో నా టీం మెంబర్స్ తో కొంతమంది వెళ్ళాలని నా కోరిక ఇది. తర్వాత నేను ఆల్రెడీ ఒక ఇల్లు కట్టాను, G+1 ఇల్లు కట్టాను ఒక 50 lakhs తోటి. సో ఇప్పుడు ఒక మంచి విల్లా కట్టాలనేది ఒక నాకు డ్రీమ్. అది ఒక మంచి విల్లా, ఒక ఫ్రీ స్పేస్ బాగా ఉండాలి, ఫ్రీగా తిరగాలి. ఒక లాన్ లో ఒక చెప్పులు వేసుకొని ఒక డాగ్ పట్టుకొని ఆ లాన్ లో ఎక్సర్సైజ్ లాగా మార్నింగ్ వాక్ చేసేటట్టు ఉండాలి. నా విల్లాలో ఒక డ్రీమ్ అది పెట్టుకున్నా, గతంలో లేదు, ఈ డ్రీమ్ ఇప్పుడు పెట్టుకున్నా. అలాంటి ఒక సుమారుగా ఒక 1.5 నుంచి 2 కోట్లతోటి ఒక విల్లా కట్టుకోవాలని, తర్వాత ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళాలని. నా పిల్లలు ఏది అడిగినా కూడా ఇప్పటి వరకు చాలా వరకు కాంప్రమైజ్ తోటే నేను వాళ్ళకు అమౌంట్ ఇవ్వటం కానీ చేశాను. భవిష్యత్తులో వాళ్ళు ఏది అడిగినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా పుష్కలంగా నా అకౌంట్లో డబ్బులు ఉండాలని. సో ఇది నా యొక్క డ్రీమ్స్ ఇవన్నీ కూడా. సో అదే విధంగా ఏదైనా బంధువులు కానీ ఎవరైనా ఆపదలు అడిగినా కూడా మాట్లాడకుండా వాళ్ళ యొక్క ఆపదని కాపాడి వాళ్ళ యొక్క ఆపదని కాపాడినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చేటువంటి, సో ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి ఆలోచించండి. సో ఆ విధంగా పుష్కలంగా నా అకౌంట్లో డబ్బులు ఉండాలి.
10 మందికి హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండాలి. ఇంకా అవకాశం అయితే సమాజ సేవ కూడా చేయాలి. హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి ఏదైనా అవసరమైతే నా పుట్టిన ఊర్లో ఏదైనా హెల్ప్ చేయాలి ఎవరికైనా, కొంతమందికి వృద్ధులు కానీ, ఇలాంటి ఎన్నో ఉన్నాయి సార్ డ్రీమ్స్. ఇవన్నీ నెరవేరాలంటే కేవలం మంచి డబ్బు కావాలి, పుష్కలంగా డబ్బు సంపాదించే స్థాయిలో నేను ఉండాలి. సో కాబట్టి ఇవన్నీ కూడా వెస్టేజ్ ద్వారా తీరుతాయి, తప్పకుండా అవకాశం ఉంది కాబట్టి మనం చూస్తున్నాం. ఇవి నా డ్రీమ్స్. దయచేసి మీరందరూ కూడా మీ యొక్క డ్రీమ్స్ పెట్టుకొని మీ లక్ష్యం కోసం పనిచేస్తే మీ అందరూ కూడా సక్సెస్ గా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఆ భగవంతుడు మీకు అలాంటి అన్ని కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాధవ్ నాయుడు గారికి మరి పెద్దలకు అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అడిగిన వెంటనే మాకు మా జూమ్ సెషన్ కి టైం ఇచ్చి ఈ రోజు మీ వాల్యుబుల్ వర్డ్స్ మా టీం అందరికీ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మేడం గారు కూడా ఒక 2 minutes లేదా 5 minutes మాట్లాడతారు. శిరీష మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గ్రేట్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. నా సెల్ఫ్ వచ్చేసి శిరీష సార్. నేను చదువుకుంది MA BEd. మాది ప్రాపర్ వచ్చేసి అమ్మ వాళ్ళది యాదాద్రి డిస్టిక్ ఆత్మకూరు M సార్. నాకు 10th అయిపోగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండగానే మ్యారేజ్ అయిపోయింది. చిన్నతనంలో మ్యారేజ్ కావడం వల్ల వెంటనే పిల్లలు కావడం, నా స్టడీకి 10th అయిపోగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండగానే నా మ్యారేజ్ కావడం వల్ల నా స్టడీ కూడా అంతటితో ఫుల్ స్టాప్ అయింది. నా గోల్ ఏంటంటే నేను ఎస్ఐ కావాలి. నా చిన్నప్పటి నుంచి నా గోల్ నా ఎస్ఐ, ఎలానైనా సరే ఎస్ఐ కావాలని. మా అమ్మ చిన్నప్పటి నుంచి మా నాన్న లేకున్నా చాలా గారాబంగా పెంచింది. మేము ముగ్గురం సార్, ఒక అన్నయ్య, ఒక అక్క, నేను, ముగ్గురం. చాలా గారాబంగా పెంచడం వల్ల ఏది అడిగితే అది కాదనుకుంటా మమ్మల్ని చాలా గారాబంగా, చాలా అంటే చాలా గారాబంగా పెంచింది. పని ఏంటో తెలియదు, కష్టం అంటే ఏంటో తెలియదు, ఎవరిని ఎలా గౌరవించాలో తెలియదు, అన్ని విలువలు నేర్పించింది. ఎవరితో ఎక్కువ మాట్లాడే వాళ్ళం కాదు. స్కూలు ఇల్లు తప్ప బయట ప్రపంచం తెలియదు నాకు. అలాంటి నేను సుబ్బారావు సార్ని 10th అయిపోగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. నా గోల్ నేను ఎస్ఐ కావాలి. మరి ఎలా, నా చదువు ఇంతటితోటే ఆగిపోతుంది అనే తరుణంలో నేను మా సార్తో మాట్లాడి నా లక్ష్యం ఇది, నా లక్ష్యం వైపుగా నన్ను చదివించు అని అడిగితే నన్ను డిగ్రీ చేయించి డిగ్రీ కాగానే నేను మళ్ళీ పిల్లలు కావడం వల్ల, ఆపరేషన్స్ కావడం వల్ల నేను మళ్ళీ అన్ఫిట్ ఏమో, ఎస్ఐ కావడం అన్ఫిట్ ఏమో అని తెలుసుకొని, సరే మరి నా గోల్ ఇంతటితోటే స్టాప్ అయిపోతుందా, నా లక్ష్యం నేను నెరవేర్చుకోలేనని చిన్న బాధ ఉండేది. అప్పుడు మా సార్ ఒకటే చెప్పిండు, నీది ఒకటే కాదు, నీ వల్ల నలుగురు బాగుపడాలి. అక్కడ ఎస్ఐ పోతే బాగానే ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది, కానీ ఇప్పుడు అవకాశం లేదు కదా, పెద్ద ఆపరేషన్ సిజరీన్ అయ్యింది, మరి ఇప్పుడు నువ్వు రన్నింగ్ చేయలేవు, నీ వల్ల కాదు, మరి ఇలా చదువుకొని బిఎడ్ చెయ్యి, బిఎడ్ చేసే నలుగురికి నీ టాలెంట్ ద్వారా నలుగురు విద్యార్థులు బాగుపడతారంటే సరే అని బిఎడ్ చేశా సార్. బిఎడ్ చేసి బిఎడ్ తర్వాత మళ్ళీ పీజీ కంప్లీట్ చేసిన. నా MA తెలుగు సార్, నా సబ్జెక్ట్ తెలుగు. ఆ సబ్జెక్ట్ తీసుకొని పీజీ కూడా కంప్లీట్ చేసి పిల్లల్ని చూసుకుంటేనే ఒకవైపు చదువుకుంటూ నేను పీజీ కంప్లీట్ చేశాను. ఉపాధ్యాయ వృత్తి నేను గౌరవంగా స్వీకరించి నా ద్వారా నాకున్న టాలెంట్లో చాలా మందిని నేను పిల్లల్ని నా కన్న పిల్లల కంటే ఎక్కువగా, నేను ఇంతకుముందు సుబ్బారావు సార్ చెప్పాడు మమ్మీ డాడీ అని పిలుస్తారని, అంతకంటే ఎక్కువ ప్రేమను నేను పిల్లలకు అందించాను. ఎందుకంటే మన గురుకులాలలో అమ్మ నాన్నలను వదిలిపెట్టి మనల్ని నమ్ముకొని ఇక్కడ పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, 5th క్లాస్ పిల్లలు. ఆ పిల్లలకి నేనంటూ ఒక తల్లిలాగా ఉండి నేను చాలా ప్రేమగా చూసుకున్నా సార్ ఆ పిల్లలందరినీ. ఇలా చేస్తున్న సమయంలో ఈ వెస్టేజ్, నేను ఒక్కటే మాట చెప్తున్నా సార్, వెస్టేజ్ నేను ఒక మీటింగ్ వెళ్ళి ఇంతకుముందు సార్ అంతా చెప్పాడు, నేను చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. నేను అక్కడ బయట స్కూల్ నుంచి నేను విద్యా వాలంటరీగా 3000 నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది. అలా విద్యా వాలంటరీగా 3000 నుంచి తెలుగు లెక్చరర్గా 38,000 తీసుకోవడం జరిగింది సార్. ఈ 38,000 తీసుకోవడం 8 సంవత్సరాలు పట్టింది నాకు. అక్కడ బాస్ ఉంటాడు, టైం ఉంటుంది, రిస్క్, టెన్షన్. ఈ వెస్టేజ్ అనేది నాకు ఎంత బాగా నచ్చిందంటే, మొన్న రీసెంట్గా 7వ తారీఖు మా ఓన్ బ్రదర్ చనిపోయాడు. ఈ వెస్టేజ్ అనేది లేకపోతే
ఇంతమంది నాకు రాకపోయే వాళ్ళేమో. వెస్టేజ్ ద్వారా మా అన్న మొన్న రీసెంట్గా 7వ తారీఖు చనిపోయాడు. మా బంధువులు ఎవరు రాలేదు సార్. నేను రియల్గా చెప్తున్నా, ఎందుకంటే వెస్టేజ్లో చేస్తున్నారు వీళ్ళు, పిచ్చి పట్టింది, మా ఫంక్షన్స్కి రాలేదు వీళ్ళు, మేము పిలిస్తే రాలేదని. చాలా మంది మా ఓన్ బ్రదర్ చనిపోతే ఎవరు రాలేదు సార్. అంత కర్కశంగా ఉన్నారు బయట సమాజం. చనిపోతే ఎవరు రాకపోవడం ఏంది? ఏదో ఫంక్షన్ కాదు, పెళ్లి కాదు, చనిపోతే కూడా ఎవరు రాలేదు. మా సొంత బంధువులు, మల్లెపల్లిలో ఉండే సొంత బంధువులు చూడడానికి కూడా రాలేదు. కానీ వెస్టేజ్ మేము 10 నెలల జర్నీలో మేము మా బంధువుల కంటే చాలా వెస్టేజ్లో మన అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. ప్రేమ పంచే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ప్రేమ చాలు. నేను 7వ తారీఖు నేను జడ్చర్లలో ఉన్న ఫీల్డ్ వర్క్ మీద. నాకు 8ంటికి తెలిసింది విషయము, మీ అన్న చనిపోయాడని. ఆ 8 టైంలో మా సుబ్బారావు సార్ హైదరాబాద్లో ఉన్నాడు, నేను జడ్చర్లలో ఉన్నా. ఎలా వెళ్ళాలి సార్? ఉండి నువ్వు బస్కి రా అంటే నేను బస్కి వెళ్ళటానికి రెడీ అయినా. కానీ అక్కడ ఉన్న మా లైఫ్ లైనర్స్, లేదు ఆడపిల్లవమ్మ, రోజులు బాలేవు, మేము మిమ్మల్ని తీసుకొని వెళ్తాము, మనమంతా ఒక కుటుంబం అని ధైర్యం చెప్పి నన్ను జడ్చర్ల నుంచి బీబీ నగర్ సార్, యాదాద్రి డిస్టిక్ బీబీ నగర్ వరకు ఆ టైంలో నన్ను తీసుకెళ్లి కార్లో మేము బీబీ నగర్ వెళ్ళేసరికి 1 అయింది సార్. అంత జాగ్రత్తగా నన్ను తీసుకెళ్లి ఇష్పెట్టి ధైర్యం చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే 7 మెంబర్స్ వచ్చారు సార్ కార్యక్రమానికి. 7 మెంబర్స్ వచ్చారు, మా బంధువులు ఎవ్వరు రాలే. అక్కడ నాకు నచ్చింది సార్, వెస్టేజ్ అంటే ఇంత బాగుంటుందా? కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా నేనున్నా అని పంచుకోవడానికి ఇంత ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటే వెస్టేజ్లో చేయడానికి ఇంకేముంది సార్ అని నేను ఆ రోజు నేను ఇంత నా కోసం వచ్చిన వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలి, ఏదైనా కష్టపడాలి. నా బంధువులు రాలేదు, ఎవ్వరూ రాలేదు, కానీ వెస్టేజ్ ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఈ 10 నెలల్లో నాకు బంధం అనేది ఏర్పడి నేను చూపించిన ప్రేమకో ఏదో కానీ కనెక్ట్ అయ్యి నా కోసం వచ్చారు సార్. మేడం బాధపడుతుంది, మన కోసం సర్వీస్ ఇస్తుంది కదా, మేడం కోసం ఎంతో అంత వెళ్ళి చూసి వద్దాం, పలకరించి వద్దామని నాకు వెన్నంటూ సపోర్ట్ చేసి నా కోసం వచ్చిన వాళ్ళందరికీ జూమ్ మీటింగ్ తరపున నేను 2 చేతులు ఎత్తి నేను నమస్కారాలు చేస్తున్నా. మీరు నాకు నిజంగా సార్ వెస్టేజ్ చాలా 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 దగ్గర చేసింది అందరినీ. నేను ఈ వెస్టేజ్ని తీసుకోవడానికి కారణం, నేను ఒక మీటింగ్ వెళ్ళి తెలుసుకొని కనెక్ట్ అయ్యి బాగుంది, ఎంతో మందికి లైఫ్ ఇవ్వచ్చు, నా గోల్ ఏంది అక్కడ ఎస్ఐ కావడం, కానీ అంతకంటే ఇక్కడ చాలా మందికి సర్వీస్ ఇవ్వాలి అనే ఒక గోల్ తోటి మా సార్ తోటి డిసైడ్ అయ్యి నేను అవకాశం లేనప్పుడు అక్కడ పనిచేశాను. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, నేను ఎలానైనా ఇందులో గెలవాలి, నా ద్వారా ఒక సుబ్బారావు మిస్సెస్ పలానా అమరావతి కూతురు అని కాకుండా నాకంటూ ఒక పేరు రావాలి, ఒక బీబీ మేడం సాధించింది నేను ఎందుకు సాధించలేను అనే. నేను చాలా రిచ్ అంటే రిచ్ కాదు సార్, చాలా రిచ్ ఫ్యామిలీలోనే వచ్చాను. కంఫర్ట్ జోన్ నాది. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్, మా అమ్మమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్, పెళ్ళైనాక మా సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అలా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చి నేను ఒక మీటింగ్ వెళ్ళి గట్టిగా డిసైడ్ అయినా. కానీ నాకు చేయాలని ఒక్క 1% కూడా అనిపించలేదు సార్. ఎందుకు? నేను కంఫర్ట్ జోన్లో వచ్చాను, నాకేం అవసరం ఇది అని 1% కూడా ఆలోచించలే. నేను ఎలానైనా కష్టపడాలి, ఎలానైనా గెలవాలి, నాకంటూ ఒక పేరు రావాలి, నా ద్వారా నలుగురు బాగుపడాలి. నిన్న ఒక మేడం వచ్చి మల్లెపల్లి ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కిపోతుంది సార్, మేడం మీ వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నా, నేను ఒక అవార్డు ఫంక్షన్ వెళ్తున్నానంటే ఎక్కడి జీవితం మేడం, మీ వల్లనే అదే ఉన్నాను. బలవంతంగా వద్దంటే నా కాళ్ళు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళింది సార్. ఎక్కడ సార్ ఈ గౌరవం? బయట ఏ జాబ్లో ఉంది ఒక్కసారి ఆలోచించండి. బయట ఇంకా తొక్కాలని చూస్తారు, బాగుపడుతుంటే తొక్కాలని చూస్తారు, కానీ ఇక్కడ మన లైఫ్ లైనర్స్ ఎదుగుతూనే మనం ఎదుగుతాం. వాళ్ళ ప్రేమ చూడండి ఒక్కసారి. ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కిపోయేంత ప్రేమ ఎక్కడ దొరుకుతుంది సార్? ఆ గౌరవం కోసం, ఆ విలువల కోసం నేను ఇక్కడ ఒక్కటే డిసైడ్ అయినా, చస్తే వెస్టేజ్నే చావాలి, గెలిస్తే వెస్టేజ్నే గెలవాలి. ఒకవేళ నేను చనిపోయినా కానీ నా శరీరం మీద వెస్టేజ్ జెండా కప్పుకొని చనిపోవాలని డిసైడ్ అయినా సార్. నా బ్లడ్ కణం నాకు వెస్టేజే నిండిపోయింది. ఒకవేళ మా సార్ వద్దన్నా కానీ నేను డిసైడ్ అయ్యి, వద్దనడు కానీ నేను ఉదాహరణ చెప్తున్నా, వద్దన్నా కానీ నేను వెస్టేజ్ మాత్రం వదిలిపెట్టాను సార్. గెలిస్తే మా సారే వస్తాడు, నిలబడితే మా సారే వస్తాడు, లక్ష్య కొడితే మా సారే వస్తాడు. అలా నేను, ఎందుకంటే ఫస్ట్ మా సారే చెప్పాడు, ఎంత కష్టం వచ్చినా నువ్వు నిలబడాలి, ఫర్దర్గా నేను ఫ్యూచర్లో ఏదన్నా వద్దన్నా కానీ నా మాట మీద గౌరవం నువ్వు సీరియస్గా తీసుకోకుండా మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం నువ్వు నిలబడాలని మా సార్ చెప్తూ, నేను ఒకసారి ఫీల్డ్కి వెళ్ళిన సార్. ఆ రోజు ఎండ బాగా కొడుతుంది, నాతో పాటు 2 మేడం వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళినాక ఆటోలు లేవు,
బైక్స్ లేవు సార్. లోపలికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు ఎవరిని బండి ఆపినా ఆపుతలేరు. ఎవరిని లిఫ్ట్ అడిగినా లిఫ్ట్ ఇస్తలేరు. ఆ టైంలో మరి ఎండ బాగా మధ్యాహ్నం 2 అవుతుంది. ఎండ బాగుంది. ఆకలి అవుతుంది. మరి ఎలా వెళ్ళాలమ్మా? మరి ఇలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చావు. ముందే చెప్తే మనం ఏదో ఒకటి అరేంజ్ చేసుకొని వచ్చేవాళ్ళం కదా అని నేను అమ్మాయిని అడిగిన. లేదు మేడం, నేను ఉంటాయి అనుకున్నా. మరి ఏం చేద్దాం? మరి వెనకకి వెళ్ళిపోదామా అన్నది అమ్మాయి. వెనకకి వెళ్ళే సమస్య లేదు. 3 కిలోమీటర్లు కాదు, 10 కిలోమీటర్లు నడుద్దాం. ఒకటి డిసైడ్ అయ్యి వచ్చినప్పుడు ఎలానైనా మనం గమ్యం చేరుకోవాలని నడుస్తున్న టైంలో కిలోమీటర్ నడవగానే మా ఓపిక పోయింది సార్. ఆ ఎండకు దూపు అవుతుంది, ఆకలి అవుతుంది. మేడం మా వల్ల కాదు అంటే నాకు కూడా ఓపిక పోయింది సార్. నా వల్ల కూడా కాలేదు. ఎందుకంటే నా బ్యాగ్ నేను ఎవరిని మొయ్యనియను. ప్రొడక్ట్స్ ఉన్న బ్యాగు 8 కిలోలు ఉంటుంది సార్. నా బ్యాగు అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. నా బ్యాగ్ నేనే మోసుకుంటూ, వాళ్ళు తీసుకుంటా అన్నాగా నేను ఇవ్వను. నా లైఫ్ లైనర్స్కి నా బ్యాగ్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను. ప్రొడక్ట్స్ బ్యాగ్ నేనే మొయ్యాలి. ఎంత కష్టం వచ్చినా నేనే భరించాలి. నా బ్యాగ్ నేనే మోసుకుంటూ కిలోమీటర్ నడవగానే నా ఓపిక నశించింది. అప్పుడు ఆ క్షణం అనుకున్నా, నాకు ఇది అవసరమా? ఈ ఎండకు ఈ బ్యాగ్ మోసుకుంటూ నీళ్లు లేక తిండి లేక నాకు అవసరమా? నేను ఎందుకు చేస్తున్నాను? ఎవరికైనా అనిపిస్తుంది సార్. 1 సెకండ్ అనిపించి మళ్ళీ వెంటనే మా సార్కి ఫోన్ చేసి మా సార్ చెప్పిన పాజిటివ్ మాటలు తీసుకొని మళ్ళీ మేడం నడవండి, ఇంకా 2 కిలోమీటర్లు ఉంది, మనం ఎలానైనా చేరుకోవాలని 3 కిలోమీటర్ అలాగనే నడుచుకుంటూ వెళ్ళి అక్కడ సబ్జెక్ట్ చెప్పి చెప్పిన వ్యక్తి జాయిన్ కాలేదు సార్. మళ్ళీ డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళు. అమ్మ లేదు, మనం ఇంత కష్టపడిపోయినాం కానీ వాళ్ళు ఐడి కూడా ఇవ్వలేదంటే, సరే ఇలాంటివన్నీ మనకు ఎదురవుతాయి, ఇలాంటివన్నీ మనకు అవమానాలు ఎదురవుతాయి, రిజెక్షన్స్ ఎదురవుతాయి, మనం తట్టుకొని నిలబడాలి, మనం ఫస్ట్ నిలబడాలని వాళ్ళకి మళ్ళీ మోటివేట్ చేస్తూ నా జర్నీ నేను ఇలా కంటిన్యూ చేస్తున్నా సార్. ఏది ఏమైనా మా సార్ 23 సంవత్సరాలు కష్టపడితే 1,40,000 వస్తున్నాయి. 23 సంవత్సరాలు కష్టపడితే అకౌంట్లో 1,40,000 పడతానికి 23 సంవత్సరాలు పట్టింది సార్. నేను జస్ట్ 1 ఇయర్ లేదా 1.5 ఇయర్ నేను కష్టపడతాను, మా సార్ శాలరీ క్రాస్ చేస్తానని నేను ఒక గోల్ పెట్టుకొని వెస్టేలో వర్క్ చేస్తున్నా. నేను జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే, ఎక్కడైనా కష్టపడేదే సార్. డబ్బు కోసం ఎక్కడ కష్టపడ్డా కానీ మనకు అన్లిమిటెడ్ అమౌంట్ వస్తుంది. ఇక్కడ ప్రాణం పెట్టి ఒక 1 ఇయర్ సార్, జస్ట్ 1 ఇయర్ మనం బయట ఎన్ని సంవత్సరాలు చేసినా నో ఇన్కమ్. 1,00,000 తీసుకునే అవకాశం ఎక్కడా లేదు. బీవీ మేడం లాగా మనం ఎందుకు తీసుకోవద్దని ఒక 1 ఇయర్ కష్టపడండి మన ఫ్యామిలీ కోసం. మన సెల్ఫ్ కూడా నాకంటూ ఒక 1,00,000 ఉంది నా అకౌంట్లో అని చెప్పుకోవడానికి కూడా గర్వంగా ఉంటుంది సార్. ఎవరికి తల వంచకుండా, ఎవరికి చేయి జాపకుండా బతకాలంటే వెస్టేలో 1 ఇయర్ నిలబడండి, గెలవండి, పోరాడండి. మన గెలుపుని చూసి నలుగురు అమ్మ గెలిచిందిరా అనేటట్టు ఉండాలి. కానీ ఇందులో ఓడిపోతే మాత్రం అందరిలో మనం చులకన అయిపోతాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మాధవ్ సార్కి, అందరికీ, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంతటితో నేను ముగిస్తున్నా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శిరీష మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. ఎలాగైతే వెస్టర్న్ సిస్టంలో కనెక్ట్ అయిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా చివరి వరకు పోరాడాలి, గెలవాలి, గెలిస్తేనే మన లైఫ్. ఇలాంటి చాలా వాల్యుబుల్ వర్డ్స్ మాకు ఇచ్చారు మేడం. వెస్టీజ్ జెండా కప్పుకొని చనిపోయినప్పుడు వెస్టీజ్ జెండా కప్పుకోవాలన్నారు చూసారు, చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సుబ్బారావు సార్ అండ్ థ్యాంక్ యూ శిరీష మేడం. కొంతమంది దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. సార్ భానుప్రకాష్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి మాట్లాడిన ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. భానుప్రకాష్ సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసిన వెంటనే మీకు లైన్ కనెక్ట్ చేయడం కుదురుతుంది. శ్రీను సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శ్రీను సార్, ఫ్రమ్ నల్గొండ సార్ మాది. రీసెంట్గా మా సార్ పేద బిడ్డలాంటి మాకు ఒక 8 మందికి ఇందులో రావడం వల్ల మాకు రీసెంట్గా చెక్కులు వచ్చినాయి సార్. కర్త కర్మ క్రియ మాకు శిర్షా మేడం గారు, సుబ్బారావు సార్ గారు ముందరుండి మమ్మల్ని అన్ని విధాలుగా ఒక విద్యార్థికి ఏ విధంగా అయితే స్కూల్లో చెప్పారో ఆ విధంగా మమ్మల్ని వెన్నంటుండి
నేను జాబ్ చేస్తే ఒక 10 సంవత్సరాలు జాబ్ చేస్తే నాకు 10 నుంచి 15,000 మధ్యన వచ్చింది సార్ శాలరీ. ఈ రోజు హైయెస్ట్ చెక్ నేను 19,000 తీసుకున్నా సార్. దీనికి ముఖ్య కారకులైన సిరిసా సుబ్బారావు గారు సార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు పాదాభివందనాలు చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్రసాద్ సార్, వింజమూరు టీం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ సుబ్బారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగా చెప్పారు సార్. మీ స్టోరీ కానీ మొత్తం చదివి కానించి మొత్తం చెప్పారు సార్. ప్రతిదీ కూడా మేము కూడా అనుకుంటా ఉన్నాం సార్. మీ స్టోరీలో మా స్టోరీ కూడా కొంచెం ఉంది. అయినా కూడా మేడం గారు చెప్పిన మాట లాస్ట్ లో మాత్రం గుండెకి తగులుకుంది సార్. ఏదైతే బంధువులు కూడా లేరు, నాకు ఒక వెస్టేజ్, ఒక ఫ్యామిలీ అని చెప్పారు. అంటే ఇందులో కేవలం వెస్టేజ్ వాళ్ళ దానికోసమే మనం చేయొచ్చు అనేది బలమైన నమ్మకం ఏర్పడింది సార్. అంటే చాలా మందికి ఆ బాధ అనేది అక్కడ దాకా వస్తేనే తెలుస్తుంది, కానీ ఆ బాధ రాకపోతే తెలియదు, ఎవరికి తెలియదు. వెస్టేజ్ అంటే వేస్ట్ అని చెప్తున్నారు, కానీ వెస్టేజ్ వేస్ట్ కాదు, ఇది మనకు ఒక లైఫ్ ఇస్తుంది, ఎంతో మందికి ఒక ధైర్యాన్ని ఇస్తుందని మేడం గారు చెప్పిన మాటలు చాలా బాగా మమ్మల్ని కదిలిచ్చేసినాయి సార్. మేడం థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దయాకర్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్. సో నేను దయాకర్ రెడ్డి సార్, నా పేరు, చెన్నై నుంచి మాట్లాడుతున్నా. సో సార్ సుబ్బారావు సారు, శిరీష మేడం వాస్తవంగా చాలా బాగా మాట్లాడారు. సో వాళ్ళిద్దరు క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో నాది క్వాలిఫికేషన్ అంతకంటే ఎక్కువే వాస్తవం చెప్పాలంటే. అంటే ఎక్కువని కాదు, ఇన్ ద సెన్స్ నా క్వాలిఫికేషన్ చెప్తాను జనరల్గా. సో అంత మంచి వృత్తిలో ఉండి వెస్టేజ్ నమ్ముకొని చాలా బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళు, మంచిగా చేస్తున్నారు. ఆ తర్వాత సుబ్బారావు సార్ గురించి నాకు మన ప్రసాద్ సార్ ట్రెజరర్ ఆఫీసరు తను చెప్పారు. వాస్తవంగా సో మంచి పొజిషన్లో ఉండాలని, ఇంకా మంచిగా చేసుకోవాలని చెప్పని నేను కోరుకున్నాను సార్ సుబ్బారావు సార్ని. సో శిరీష మేడం గారు అన్నారు ఇప్పుడు ఒక మాట, ఎక్కడైతే కష్టపడతామో అక్కడ జనరల్గా అయితే ఏదైనా జాబులోనో, లేదంటే మామూలుగా ఏదైనా కూలి కోనాలుగో, లేదంటే ఇంకెవరికన్నా కింద పోయి పని చేయటం చెయ్యి అంటే జస్ట్ లిమిటెడ్ ఉంటుంది. సో ఈ వెస్టేజ్లు అయితే వాస్తవంగా అన్లిమిటెడ్ సార్. సో ఆ మేడం చెప్పినారు కదా, సో వాస్తవంగానే అన్లిమిటెడ్ ఇన్కమ్ దీంతో చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. సో కాబట్టి మంచి పొజిషన్లో ఉంటారు ఖచ్చితంగా. సో బాగా కష్టపడుతున్నారు అనేది మాత్రం అర్థమవుతుంది మేడం. సో ఖచ్చితంగా నేనైతే నాకు తెలిసి ఒక 1 year నుంచి మీటింగ్లకి వాటికి రాలేక, ఇంట్లో పరిస్థితులు సో అట్లా కనెక్ట్ అవ్వలేక రాలేదు మేడం. ఖచ్చితంగా ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఈ సుబ్బారావు సార్ని, మిమ్మల్ని శిరీష మేడం మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తా, ఖచ్చితంగా మాట్లాడతాను మేడం. సో రియల్గా చాలా బాగుంది సార్, యాక్చువల్గా చాలా బాగా మాట్లాడారు ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మాటలేం కాదు, మా రియల్ స్టోరీ అది. మీ అందరిలో మీ ఒకరిని మిమ్మల్ని మా స్టోరీలో మిమ్మల్ని చూసుకొని మీకు ఏదైతే కనెక్ట్ అవుతుందో ఆ పాయింట్ని బలంగా తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. నేను ఆల్రెడీ ఒక 1 year బ్యాక్ నేను వస్తుండేవాడిని. ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు అవి చూసుకుంటూ మేబీ నేను చాలా బిజీ సార్ యాక్చువల్ వాస్తవంగా. సో మా వైఫ్ జాబ్ చేసుకుంటారు, నేను జాబ్ చేసుకుంటాను, ఇద్దరం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అమౌంట్ నెలకి 4.5 లక్షలు 5 లక్షలు వస్తుంది మాకు. సో ఈవెన్ దో వెస్టేజ్ మేము నమ్ముకున్నాం, మేము చిన్నగా చేసుకొని వస్తున్నాం, బట్ మీరు చేసినంత టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. థ్యాంక్ సార్ యూ ఎక్కడి సార్. నుంచి మాట్లాడుతున్నారు సార్? బెంగళూరా? సార్ నేను చెన్నైలో ఉంటాను యాక్చువల్గా. నేను చెన్నై. ప్రసాద్కి క్లోజ్ ఫ్రెండ్ని, ప్రసాద్ సార్. అదే మీ గురించి ఎంఎస్ఆర్ గారు ఒకసారి చెప్పారు. అవును వస్తాను, కలుస్తాను సార్ ఖచ్చితంగా. ఇద్దరు సాఫ్ట్వేర్ సార్ మేడం మీరు? ఇద్దరం సాఫ్ట్వేర్ సార్. ఓ వెరీ గుడ్. అది బాగా టైం ఉండదు, అయినా కూడా మీరు దీన్ని గట్టిగా పట్టుకున్నారు. టైం ఉండదు యాక్చువల్లీ, టైం లేకనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఖచ్చితంగా నేను బాగా కనెక్ట్ అయినా సార్ వాస్తవంగా, కాకపోతే టైం లేకనే ఇబ్బంది పడుతున్నాను అంతే. లేదంటే వెస్టేజ్ కంటే బిజినెస్ ఏ బిజినెస్ లేదు సార్. వెస్టేజ్ కంటే ఇన్కమ్ ఎక్కడ రాదు వాస్తవం చెప్పాలంటే. అందులో అక్కడ జరిగే గౌరవం కంటే ఎక్కడా గౌరవం రాదు, అదైతే ఓపెన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బి శారద గారు, జడ్చర్. గుడ్ మార్నింగ్ సుబ్బారావు సార్, గుడ్ మార్నింగ్ శీర్ష మేడం, జూమ్ లో ఉన్న అందరికి గుడ్ మార్నింగ్. నేను ఒక 16 సంవత్సరాలు చేసిన జాబ్ లో నేను ఆశా వర్కర్ గా చేస్తా సార్. 16 సంవత్సరాల నుంచి చేసే జాబ్ లో నాకు 9,700 జీతంతో 10 నెలల నా జర్నీ వెస్టేజ్ పార్ట్ టైం గా చేస్తున్నా.
14,566 వచ్చింది. చాలా సంతోషమైంది సార్. అసలు శాలరీ ఇంత వచ్చింది అని అంటే, ఇన్కమ్ ఇంత తీసుకుంటున్నంటే, ఇందులో ఆరోగ్యం, ఆదాయమే కాకుండా నిన్న ఆనందం కూడా అనిపించింది సార్. నిన్న అంతమంది ముందు నేను అవార్డు తీసుకోవడం అంటే అసలు చాలా హ్యాపీగా ఉంది. అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అంతమందిని చూస్తుంటే. దాదాపు 10,000 మంది దాకా ఉన్నారు. అంత మందిలో అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే భయం అవుతుంది. అయినా కూడా అసలు వెళ్ళి తీసుకున్న చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ టైంలో మా మేడం సార్ ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంటే, ఆరోగ్యం, ఆదాయమే కాకుండా ఆనందం కూడా ఇస్తూ ఉంది ఇందులో అనేది నిన్న నిరూపించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుబ్బారావు సార్. థ్యాంక్ యూ శిరీష మేడం. మీకు నిజంగా పాదాభివందనాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తల్లి. విష్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. తప్పకుండా నమ్ముకున్న వాళ్ళందరికీ భగవంతుడు మన వెస్టేజ్ కంపెనీ 100% న్యాయం చేస్తుంది. థ్యాంక్ యూ సార్. సార్ కేఎం కైసర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గ్రూప్ లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు ఖైసర్ అండి. నేను జడ్చల్లో ఉంటాను. సార్తో పాటు ఇంతకుముందు కొలికే చేస్తున్నాను. సార్ నుంచి నేను తెలుసుకున్నది అంటే కమిట్మెంట్. ఒకసారి మనం కమిట్ అయితే కంప్లీట్గా 100% కాదు, ఎప్పుడు మనము ప్రతి క్షణము అదే ఆలోచన ఉండాలి, అదే దాని మీద ధ్యాస ఉండాలి, అదే పని చేయాలనేది సార్ ఎప్పుడు చెప్తున్నాను. ఆ విధంగా నాకు ఫస్ట్ సార్తో పాటు నేను పనిచేయడం, నాకు ఫస్ట్ చెక్ వచ్చేసి 200 వచ్చింది సార్. రీసెంట్గా 21,206 రూపీస్ వచ్చినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత ఆ, నా వెనుకోండి నన్ను ఇంత దూరం నడిపించినందుకు సుబ్బారావు సార్, శిరీష మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హలో సార్. చెప్పండి సార్. 2 minutes మాట్లాడచ్చా సార్? ఏమైంది కదా. ఓకే సార్. నెక్స్ట్ ఆదిలక్ష్మి మేడం పొన్నూరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. మీలాంటి గ్రేట్ లీడర్స్ చెప్పే మాటలు పొద్దున్నే మాకు మార్నింగ్ మంచి మోటివేషన్, మంచి ఎనర్జీని ఇస్తాయి సార్. మీ గ్రేట్ లీడర్స్ లాంటి సపోర్టింగ్ మాకు చాలా చాలా కావాలి సార్. మీరు ఇలాగే మార్నింగ్ మంచి లీడర్స్ వచ్చి మాకు సపోర్టింగ్ చేస్తూ ఉండాలి సార్. తప్పకుండా తల్లి. థ్యాంక్ యూ. ఈ రోజు మాట్లాడించినందుకు మీ సీనియర్స్ మాధవ్ నాయుడు గారు సార్, తర్వాత మన సార్ ప్రసాద్ సారా ఎవరు ఉంటాయి కదా. అవును సార్, ప్రసాద్ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ రమా రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మాది మల్లెపల్లి అండి. సుబ్బారావు సారు, నేను, ఎంఎస్ఆర్ సారు ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్. ఈరోజు విన్న తర్వాత మా శిరీషమ్మ బాధపడుతుంటే బాధ అనిపించింది. కాకపోతే ఇది వెస్టేజ్ ఫ్యామిలీ అనేది అందరిది. ఎంఎస్ఆర్ గారు ఇది ఒక మాట కనెక్ట్ అయింది నాకు. మనం నిష్క్రమించినప్పుడు 1,00,000 కళ్ళు మన గురించి కంటతడి పెట్టాలని అంటుండేవాడు. ఆదాయం పక్కన పెడితే ఇది ఆనందాన్ని, మరి ఆప్యాయతని ఈ వెస్టేజ్ ద్వారా మనం పొందుతున్నాం. సో మేమంతా అందరం ఒక ఫ్యామిలీగా ఉండి అందరం గెలుద్దాం. 100% అమ్మా. మేమంతా ఉన్నాం. నువ్వు ఒక్కదానివే కాదు, బావగారు అందరం ఫ్యామిలీగా మంచిగా చేస్తూ మనం అందరికీ అండగా నిలబడి ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మాధవ్ నాయుడు సార్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాధవ్ నాయుడు సార్. సుబ్బారావు సార్, మీరు అడగంగానే డేట్ ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మా శిరీషకి మాట్లాడటం ఇంకా ఆనందంగా ఉంది. మీరు చిన్న జూమ్ కి డేట్ ఆడటం నాకే భయంగా ఉండింది, ఎందుకంటే మీరు పెద్ద స్థాయి లీడర్లు కాబట్టి. మీరు జూమ్ అంటే 500 మంది వస్తారు సార్. మనం చూసా ఒక రోజు మీ జూమ్ అంటే 500 ఫుల్ అయిపోయింది. మీలాంటి పెద్దవాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నాం సార్ ఇప్పుడే. థ్యాంక్ యూ సార్ సుబ్బారావు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాయుడు మిమ్మల్ని నుంచి మేము ఇన్స్పిరేషన్. ఎందుకంటే మిమ్మల్ని నుంచి భయం అవుతున్నా కూడా ఇంకా ధైర్యం చేశా. ఎందుకంటే అడగంగా డేట్ ఇచ్చాడు.
మేము అందరితో నలుగురు సార్ మీ దాని సాధారణ వ్యక్తులమే. ఒక చిన్న పొజిషన్ అది, ఆ పొజిషన్ దాటి ఇది మనం మళ్ళీ జీరోని స్టార్ట్ చేస్తున్నాం. మేము ఇంకా మీ రీచ్కి రాలేదు. తప్పకుండా మిమ్మల్ని మీరు ఇంకా పెద్ద స్థాయికి పోవాలి, మేము కూడా మీ స్థాయిలోకి రావాలని మనస్ఫూర్తి దీవించండి. థ్యాంక్ యూ సుబ్బారావు సార్. థ్యాంక్ యూ సార్. డిసెంబర్ 2 lakhs గ్యారంటీ రీచ్ అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ డాక్టర్ గోపాల్ సార్. గుడ్ మార్నింగ్ సుబ్బారావు సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో గురుగారు మీ స్పీచ్ ఈరోజు చాలా వండర్ఫుల్ గా ఉంది. ఎలా అంటే దానికి ఇంకా మాటల్లో చెప్పడానికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ గా ఎందుకు వెస్టేజ్ పట్టుకోవాలి, ఎక్కడా లేదు, ఇక్కడ మన జీవితం అంతా ఇక్కడ పనిచేయడం ద్వారా మన ఫ్యామిలీకి ఎంతో కొంత ఆర్థికంగా బలపడించడం అవుతాం అని చెప్పేసి మీ మాటలు అర్థమైంది గురుగారు. సో ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు మాధవ్ సారు ఒక 2 మాటలు మాట్లాడడం కోసం ఒక 10th క్లాస్ ఎగ్జామ్ కు మనం బయట ఉండి ఎంత టెన్షన్ పడతామో హాల్లోకి వెళ్ళడానికి, అంత ఆ 2 మాటల కోసం అంత టెన్షన్ గా ఫీల్ అయిపోతున్నాడు. అమ్మో ఏం మాట్లాడలేమో అని. ఆ ఇన్నర్ ఫీలింగ్ నేను ఇప్పుడు లైవ్ లో చూస్తున్నా ఆయన్ని. మీరు ఎక్కడో ఉన్నారు కాబట్టి కనపడలా. సో ఓకే, థ్యాంక్ యూ సుబ్బారావు సార్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శివరాం సార్. సార్ గుడ్ మార్నింగ్ సుబ్బారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వండర్ఫుల్ గా మీ లైఫ్ స్టైల్ చెప్పారు సార్. మీ కష్టపడినటువంటి జర్నీ అండ్ శ్రీషా మేడం గారు, బంధువులు ఎవరు లేరు, చుట్టాలు ఎవరు లేరు, ఈ వెస్టేజ్ లోనే మన అందరూ బంధువులు చుట్టాలు, అది మాత్రం కరెక్ట్ సార్. నాకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. సో ఇప్పుడు నా టీం కానీ మొత్తం నా అప్లయన్స్ కానీ అందరూ నా బంధువులు, నా ఫ్యామిలీ సార్. వాళ్ళు చూపించేటువంటి ప్రేమ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. వెస్టేజ్ లేక్ రావడం చాలా అదృష్టకరంగా ఫీల్ అవుతున్నాను. మీరు చెప్పినటువంటి ప్రతి మాట వండర్ఫుల్ గా ఉంది సార్. వండర్ఫుల్ అచీవ్మెంట్ అయ్యారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ సార్ గురుగారు లక్ష్మణ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సుబ్బారావు సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు సార్ నిన్న మా ఈ జూమ్ స్టార్ట్ అయ్యి 5-6 రోజులు అయింది. నిన్నేమో నాకు చాలా మంది రాలేదనే బాధ ఉంది. ఈ రోజు నాకే లింక్ దొరకలేదు సార్. నేనే లోపలికి రాలేకపోయా. కానీ మేడం మాటలు మాత్రం విన్నాను సార్. లాస్ట్ లో వచ్చా. ఎనీహా మీరు ఏం మాట్లాడతారో నాకు మొత్తం తెలుసు. చాలా అద్భుతంగా మాట్లాడతారు, మీరు ఇబ్బంది లేదు. కానీ మీలాంటి వాళ్ళే వెస్టేజ్ లేకొచ్చి చేస్తుంటే, ఈ జూమ్ లేకొచ్చిన 100 మంది ఒకసారి ఆలోచన చేయాలి. మనం చేయొచ్చా లేదా, చేయకూడదా లేదా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవ్వాలి సార్. మీరు ఇలాగే మాకు నెలకు ఒక 2-3 సార్లు మా జూమ్ లేకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు మాకు మీరు యాజ్ ఎ సేమ్ కమ్యూనిటీ టీచర్ కాబట్టి మీ జూమ్ కూడా మాకు మా చిన్న టీం, అది చిన్న టీం కూడా మీరు కూడా ఇవ్వాలని ఖచ్చితంగా ఇద్దాం సార్. ఒక్కరికైనా ఇద్దాం సార్, ఇబ్బంది లేదు. మన వంతుగా మనం ఒకరికి ఉపయోగపడతామంటే ఒక్కరి కోసమైనా జూమ్ చేద్దాం సార్, ఇబ్బంది లేదు సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు జూమ్ సెషన్ కి అడిగిన వెంటనే మరొకసారి సార్కి, సుబ్బారావు సార్కి, అలాగే శిరీష మేడంకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం సార్. సార్ చాలా బిజీ షెడ్యూల్లో ఉండి కూడా నైట్ కి అడిగిన వెంటనే కాదనకుండా ఓకే మాధవ్ నాయుడు సార్ అడిగిన వెంటనే మేము ఉన్నాము, నేను ఇస్తాను, మీరు జూమ్ పెట్టుకోండి అని మాకు టైం ఇచ్చినందుకు, అలాగే వాల్యుబుల్ స్పీచ్, ఎమోషనల్ స్పీచ్ మేడం గారు కూడా ఇచ్చినందుకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా లేట్ అయిపోయింది ఈ రోజు 9 గంటలకి సింగరాయకొండలో ఉన్న మీటింగ్ కి, సుబ్బయ్య సార్ మీటింగ్ అందరూ కూడా నియర్ బై లో ఉన్న వాళ్ళందరూ మీ టీం ని త్వరగా ప్రమోట్ చేయండి. అలాగే మధ్యాహ్నం గుంటూరులో జరిగే సుబ్బయ్య సార్ మీటింగ్ కూడా ఎన్జిఓ కళ్యాణ మండపంలో 1 గంటకు స్టార్ట్ అవుతుంది. దయచేసి టీం లీడర్స్ అందరూ కూడా మీ టీం ని ముందు వరుసలో కూర్చోబెడటానికి, ముందుగా రావడానికి మన వంతు కృషి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఉదయం మరలా 6 గంటలకు జూమ్ లో మరి ఒక గ్రేట్ లీడర్ తో మరలా ఈ జూమ్ సెషన్ స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ సుబ్బారావు సార్ థ్యాంక్ యూ సార్. శిరీష మేడం థ్యాంక్ యూ మేడం. బాయ్. ఇంతటితో ఈ జూమ్ సెషన్ క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ.